తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని అయ్యా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. బిడ్డలందరూ ఆసక్తితో అయ్యా నీ మందిరానికి వచ్చారు. ఎవరు కూడా ఎలా వచ్చారు అలాగే తిరిగి వెళ్లకుండా నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు, సంగతులు తెలుసుకుని అయ్యా నీ ఆత్మచేత బోధించబడి మాలో ఉన్న స్వచిత్తానుసారమైన ఆలోచనలు పెరికేసుకుని నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే కృప దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రతి ఆదివారం 10 గంటలకి ప్రారంభిస్తున్నాం. అలాగే ప్రతి శనివారం 7:15 ప్రారంభిస్తున్నాం, 9ంటికి ముగిస్తున్నాం. ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభిస్తున్నాం, 12:30 ముగిస్తున్నాం. 2 గంటల 30 నిమిషాలు. ఇక అంతకు మించి ఉండం మన మందిరంలో. పెద్ద మందిరం కట్టినా అంతే, చిన్న మందిరం అయినా అంతే. ఇది టైం అంటే టైమే. మన కష్టార్జితలోనే కాదు, సమయంలో కూడా భాగం ఇవ్వాలి. రోజుకి ఎంత? 2 గంటల 30 నిమిషాలు పైనే. మరి ఎంతమంది రోజుకి 2 గంటలు పైబడి మీరు దేవునికి ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. 2 గంటలన్నా ప్రభు సన్నిధిలో కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం రాజుల వర్తమానం, ఇజ్రాయేలీల రాజుల వర్తమానం. గత వారం కాక అంతకుముందు వారం యోధరాజుల గురించి మనం విన్నాం. 10వ రాజు ఉజ్జియారాజు గురించి విన్నాం. ఈరోజు ఇజ్రాయేలీల రాజు 10వ రాజు యెహూ గురించి మనం వినబోతున్నాం. రాసుకోండి, ఇజ్రాయేలీల రాజు 10వ రాజు. అంటే రాజ్యం 2గా విభాగింపబడిపోయిన తర్వాత ఇజ్రాయేలీలో 10వ రాజు యెహూ. ఇతని గురించిన విషయాలు ఎక్కడ ఉంటాయి? రాజుల 2వ గ్రంథం. మరి చేతులు కట్టుకోండి, చూడటానికి చేతులు కట్టుకోండి, వినండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో యెహూను గురించిన సందర్భం ఉంటుందండి. ఓకేనా? నేను 2 అధ్యాయాలు చదివించను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనునిగా నా మాట విని మన యొక్క వర్తమానాలు మీ స్టేటస్లో మీకు సంబంధించిన గ్రూపుల్లో మీ బంధువులకి, స్నేహితులకి చాలామంది పంపిస్తున్నారు. వారందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ వర్తమానం గంట చెప్పడమే కాదు, దీన్ని అప్లోడ్ చేయడం ఒక పని, అప్లోడ్ చేసిన దాంట్లో నుంచి షార్ట్ వీడియోలు చేయడం చాలా పని. మొన్న ఈ 2 రోజులు పెట్టిన షార్ట్ వీడియోలు చేయడానికి గంట టైం పట్టింది. దాన్ని సెట్ చేసి మళ్ళీ క్లీన్ చేసి ఫిల్టర్ చేసి అవన్నీ పెట్టాలంటే ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టట్లా, అవి నాకు రావు. ఎవరన్నా మందిరంలో అలాంటి జ్ఞానం కలిగిన వారు ఈ పని తీసుకుంటారంటే ఎవరికి వాళ్ళే బిజీ షెడ్యూల్. చాలా మందిరాల్లో వీడియో తీసేవాళ్ళు ఒకళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు ఒకళ్ళు, చాపలు వేసేవారు ఒకళ్ళు. ఎవరి పని ఆల్దే. విచిత్రం ఏంటంటే అన్ని పనులు నాయే ఇక్కడ. అలా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు నియమించబడుదురుగాక, యవనస్తులు లేవనెత్తబడుదురుగాక. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమెనని బలంగానే అన్నావు, నువ్వే లేవాలా. దేవునికి స్తోత్రం. అది రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఇతని గురించిన ప్రస్తావన ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయంలో కూడా ఇతని గురించిన ప్రస్తావన ఉంటుంది. యెహూ క్రీస్తు పూర్వం 841 నుంచి 813 వరకు, 841 నుంచి 813 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. రాసుకోండి. ఇప్పుడు యెహూ గురించి చెప్పాలంటే కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలి. అంటే కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. మనం కొంచెం బ్యాక్కి వెళ్ళి చరిత్ర ఆలోచించాలి. అప్పుడే ఇతని గురించి మనకు అర్థమవుద్ది. యెహూ నియమించబడ్డానికి గల కారణం ఏంటో మనకి తెలుస్తుంది. యెహూ రాజుగా అభిషేకించబడ్డానికి గల కారణం ఏంటో మనకి తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. చెప్పిన విషయాలు చెప్పానని అనుకోవద్దు, నేనేమి చెప్పను, కొంచెం టచ్ చేస్తానంతే. యెహూని అభిషేకించమని దేవదేవుడు ఎవరికి చెప్పారు మొట్టమొదటిగా అంటే ఏలియాకి చెప్పాడు. ఏలియాకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో యెహూ ఉన్నాడు. యెహూ మాత్రమే కాదు, నీవు నేను కూడా ఉన్నాం అనే విషయాన్ని గమనించాలి. చదువుకుందాం. రాజుల 1వ అధ్యాయము 19వ అధ్యాయము. రాజుల 1వ గ్రంథం 19వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున
దమస్కునకు పోయి సిరియా దేశం మీద చదివిన వాటి నుంచి ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. హజయేలునకు పట్టాభిషేకం చేయము, ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త యుండుటకు అబెల్మోహోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇప్పుడు చూడండి 17వ వచనం. అసలు ఎందుకు అభిషేకం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. 17వ వచనం. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయను. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? అందరూ చెప్పండి. యెహూ. యెహూ అనే వ్యక్తికి అభిషేకం చేయి అని ఏలియాకి దేవాది దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈ అభిషేకం అనేది ఎలీషా కాలంలో జరిగింది. ఏలియా హజయేలుకు పట్టాభిషేకం చేశాడు, లేదా ఎలీషాకి అభిషేకం తర్వాత దైవజనుడిగా ఉండే ఆధిక్యత అభిషేకం ఇచ్చాడు. ఏలియా తర్వాత ఎలీషా ఫీల్డ్లోకి వచ్చాడు. అంతా బాగానే ఉంది. ఎందుకు అసలు హజయేలుకు పట్టాభిషేకం చేయమన్నాడు? ఎందుకు యెహూని రాజుగా పట్టాభిషేకం చేయమన్నాడు ఇజ్రాయేలీల మీద అంటే, వీళ్ళకి దేవుడు ఖడ్గం ఇచ్చాడు. ఎందుకు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఖడ్గం. ఖడ్గంతో ఏం చేస్తాం? శత్రువుల్ని సంహరిస్తాం. ఇక్కడ ఎవరండి శత్రువులు అంటే, దేవునికి విరోధంగా చేసిన వాళ్ళు ఎవరైనా దేవునికి శత్రువులే. దేవునికి విరోధంగా చేసే వాళ్ళు ఎవరైనా, పాస్టర్ అయినా, విశ్వాసైనా, స్వార్థికుడైనా, ప్రవక్త అయినా, రాజైనా, ఎవరైనా దేవునికి వ్యతిరేకమైనది చేస్తే వాళ్ళు దేవునికి శత్రువే. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఇక్కడ ఎవరండి శత్రువు అంటే పరాయోళ్ళు కాదు. ఇక్కడ ఎవరండి శత్రువు అంటే అన్యులు కాదు. ఇక్కడ ఎవరండి శత్రువు అంటే అహాబు కుటుంబీకులు దేవునికి శత్రువులైపోయారు. అహాబు కుటుంబీకులు దేవునికి శత్రువులైపోయారు. అహాబును గురించి ఏలియాతో దేవుడు సెలవిచ్చిన వాక్కు అనగా యెహోవా వాక్కు, ఏలియాకి ప్రత్యక్షమై యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఆయన సెలవిచ్చాడంటే అది జరగాల్సిందే. యెహోవా వాక్కు, దేవుని మాట మార్పు లేనిది. ఆయన మాట ఇచ్చాడంటే జరగాల్సిందే. అహాబు కుటుంబాన్ని బట్టి ఒక వాక్కు బయలువెడలింది దేవుని నోట నుంచి. ఆ వాక్కుని నెరవేర్చడానికి దేవుడు యెహూని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు దేవుని ఏర్పాటు నీ పట్ల ఏంటంటే, నువ్వు కూడా శత్రువుల్ని సంహరించాలి, నేను కూడా శత్రువుని సంహరించాలి. యెహూ పట్ల దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, నా పట్ల కూడా దేవుడు అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు శత్రువులు? ఆ కాలంలో శత్రువులతో యుద్ధం చేసేవారు. ఈ కాలంలో శత్రువులతో ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పట్లాగా మీకు కూడా ఖడ్గం ఇస్తాడేమో, దేవుడు నరికేద్దాం అనుకుంటున్నారేమో పొరపాటున. అది పాత నిబంధన, పూర్వకాలం, యుద్ధాల కాలం. ఇది క్షమాకాలం, సమాధాన కాలం, కృపాకాలం, కనికరమైన కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు యెహూ ఏం చేశాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఉపోద్ఘాతం చెప్తాను వినండి. అహాబు ఏం చేశాడంటే, అహాబుకి కోపం ఎక్కువ. చెప్పండి. అహాబుకి అలకెక్కువ. చెప్పండి. చెప్పట్లా? నెంబర్ 1. నెంబర్ 2, మీలో ఎవరైనా ఉన్నారా? లేరులేండి. మీ అందరు మంచోళ్ళు, నాకు తెలుసు మీ అందరి సంగతి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ పొరపాటున ఉంటే గనక మార్చేసుకోండి. నిలబడిన నాతో సహా అందరికీ కోపం ఉంది. కోపం లేని మానవుడు ఎవరున్నాడు భూమి మీద? అందరికీ కోపం ఉంది. అందుకనే వాక్యం చెప్తుంది, కోపబడుడి కానీ పాపం చెయ్యకుడి. అంటే సూర్యుడు అస్తమించే వరకు కోపం. సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యునిలో ఉన్న శక్తి, బల ప్రభావం తగ్గిపోతున్నట్టు పొద్దున నీ భార్య మీద కోపడితే సాయంత్రం మరేసరికి ఏమైపోవాలి? చల్లారిపోవాలి. సాయంత్రానికి ఏం చేయాలా? కూల్ అయిపోవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన వాక్యంలోనికి వద్దాం. కోపిష్ఠుడైన అహాబు అలక కలిగినటువంటి, సనుగుడు కలిగినటువంటి, దాన్ని ఏమంటారు? అలిగి మంచం ఎక్కటం. అసలు అలిగి మంచం ఎక్కేది ఎవరు? ఆడవాళ్ళు మహా లెక్క అయితే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, చీటికి మాటికి మంచం ఎక్కి అలిగి అత్తడేత. మూతి ముడుచుకోవడం కూడా ఆడవాళ్ళు పనే. మరి అదేంటో మరి ఇతగాడు నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు అమ్మాయి పుట్టాల్సింది అనుకుంటా, దారి తప్పి మగడే పుట్టేసాడు. కొంతమంది చూడండి, మగాళ్ళల్లో ఆడవాళ్ళ లక్షణాలు కనబడతాయి. మగాళ్ళారా, మగాళ్ళుగానే ఉన్నాడు. అలిగారు అనుకో ఆడిని కూడా అంటారు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు మన వాక్యంలోనికి వద్దాం. నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, నీతిమంతుడు. నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, పిత్రార్జితం పట్ల ఆసక్తి కలిగిన వాడు. చాలా మందికి పిత్రార్జితం అంటే ఆసక్తి ఉండదు.
పిత్రార్జితం అంటే పితరుల నాటి నుంచి వచ్చేటటువంటి ఆస్తిని పిత్రార్జితం అంటారు. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న మాకిచ్చాడు, మేము మా పిల్లలకి ఇస్తాం అంటారు కొంతమంది. కొంతమంది అలా ఉండరు. ఎలా ఉంటారు? అమ్మేసి బేవర్స్ అయిపోతారు, రోడ్లు వెంబడి తిరుగుతారు. ఎప్పుడు దొరుకుద్దా సందు ఎప్పుడు అమ్మేద్దాం అని కూర్చుంటారు, కాసు కూర్చుంటారు గుంటకన్నా నక్కలాగా. అర్థమవుతుంది? తాత ఎకరం విత్తే నాన్న 2 ఎకరాలు చేసాడు. నాన్న 2 ఎకరాలు ఇస్తే కొడుకు ఎన్ని ఎకరాలు చేయాలి చెప్పరా? 3 చేయాలి. మరి 3 చేస్తున్నారా? ముదృష్టం చేసేస్తున్నారు. వాళ్ళ తినక రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి ఇతగాడి చేతిలో పెట్టిన ఆస్తిని ముక్కలు పాలు చేసేస్తున్నారు. అందుకనే సొలొమోన్ మహారాజు గారు అనుభవంతో ఒక మాట రాస్తాడు, నేను కష్టపడి తినక పెంచి పోషించి పెద్ద చేసి ఈ ఆస్తి అంతా నా బిడ్డ చేతిలో పెడతాను, ఆడాలంటూ వస్తాడు. అందుకనే ఇది కూడా వ్యర్థము. అందుకనే నేను నా పిల్లలకి ఏమీ ఆస్తి ఇవ్వాలనుకుంటున్నా, దేవుని వాక్యం అని ఆస్తి ఇవ్వాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. పైకిలే అడగొచ్చు. తోడు దొంగలు అయిపోయారు. శ్రద్ధగా ఈయన వాక్యం అర్థమవుతుందా? చేతులు కాటుగా వాక్యమే నేను మీకు ఇచ్చే ఆస్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, వాక్యం విలువ తెలుసు కాబట్టి వాక్యమే ఆస్తి అని అన్నా. అది మీకు తెలిసేంత వరకు అప్పుడు మీరు కూడా పోల్చుకుంటారు. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 21 నుంచి కొన్ని విషయాలు గబగబా ఏమండి నేను చదివేస్తాను, మీరు దయచేసి శ్రద్ధగా వినండి. 21వ వచనం, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. ఈ మాటలు ఏలియాతో చెప్పి అహాబు గురించి ఏలియాతో దేవుడు చెప్తున్న మాట. ఎందుకు తెలుసా? ఈ అహాబు అలిగాడు, నాబోతు పిత్రార్జితం ఇవ్వనన్నాడండి, ద్రాక్ష తోట ఇవ్వనన్నాడండి. ఈ అహాబు ఈ అలిగి ఉండటం చూసి భార్య ఏంటని అడిగితే ఇతనంతా చెప్పాడు, ఇది మీకు అంతా చెప్పేశాను కాబట్టి టూకీగా చెప్పేస్తున్నా. ఈ భార్య ఏం చేసిందంటే ఇద్దరు అబద్ధికులు నిలబెట్టించి దేవదోషం చేశాడని చెప్పి నాబోతుని చంపించేస్తుంది యెజెబెలు. అర్థమవుతుందా? అన్యాయంగా ఒక నీతిమంతుణ్ణి చంపేసింది యెజెబెలు. ఈ అహాబు యొక్క రాజ ఉంగరం ఉంట చూసారా, ఆ ఉంగరాన్ని ముద్రించి ఇప్పుడు అది ఎవరి మీదకి వెళ్తుంది అంటే రాజుగారి మీదకి వెళ్తుంది. రాజుగారు యెజెబెలు వీళ్ళందరూ కూడా పాత్రదారులే. నాబోతును చంపినటువంటి ఆ దోషం ఎవరి మీద పడిందంటే అహాబు కుటుంబం మీద పడింది. నాబోతును బట్టి ఇప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ప్రవక్తతో, నాబోతును చంపేశారు కదా అహాబు యెజెబెలులో, నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా, అన్యాయంగా చంపేశారు కదా, అందుకు యెహోవా, అందుకంటే ఇందుకు ఇప్పుడు చెప్పాను కదా మ్యాటర్, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించిదివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయెష కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గురించి కూడా యెహోవా ఇలాగూ సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఓకేనా? తర్వాత ఆఖరిలో చూద్దాం, చూడండి 27వ వచనం. ఈ మాటలన్నీ విన్న తర్వాత అహాబుకి భయం వేసింది. 27వ వచనం, అహాబు ఆ మాట విని తన వస్త్రములను చింపుకుని, ఏం చింపుకున్నాడమ్మా? వస్త్రం అంటే హృదయాన్ని చింపుకునుట అని అర్థం. వస్త్రములను చింపుకుని గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పనుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఎలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. కొంచెం చేంజ్ అయింది చూడండి, శిక్ష తప్పించలా, కొంచెం టైం గడువు వచ్చిందంతే. దేవుడు ఏమన్నాడు చూడండి, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఇప్పుడు నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నాబోతును చంపేశారు, నాబోతును బట్టి ఆ కుటుంబాన్ని నేను నిర్మూలన చేస్తున్నానని చెప్పు అన్నాడు దేవాది దేవుడు. ఆ మాటలు ఏలియా వెళ్ళి అహాబుకు చెప్పాడు. అహాబుకి వినంగానే షట్ డౌన్ అయిపోయాడు, వణుకొచ్చేసి, నమ్మో నా పిల్లలు చచ్చిపోతారా, నా కళ్ళ ముందే నా పిల్లలు చచ్చిపోతారా, నా కుటుంబం తుడిచిపెట్టుకుపోద్దా. ఎవరికిలాగా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. యెరోబాము కుటుంబానికి నేను ఏం చేశానో బయెషా కుటుంబానికి నేను ఏం చేశాను. యోధా ఇజ్రాయేల్ రాజ్యం విడిపోయిన తర్వాత ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు యెరోబాము కుమారుడు నాదాబుతో అతని కుటుంబాన్ని తుడిచేశాడు దేవుడు. ఇక మూడో తరం రాలా, 2 తరాల వారే రాజ్య పరిపాలన చేశారు. నేను వాక్యం చెప్పినప్పుడు మీరు వింటేనే మీకు అర్థమైంది, కిందకు చూడొద్దండి, చెప్పినప్పుడు వినాలి, వాక్యం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. యెరోబాము నాదాబు ఇద్దరు, 3వ వ్యక్తి రాలా, అయిపోయింది. తర్వాత బయెషా వచ్చాడు. బయెషా కుమారుడైన ఏలా రాజ్య పరిపాలన చేశాడు. ఏలా తర్వాత ఏలా కొడుకు వచ్చాడా,
రాలా. బయషాని యాలాని తుడిచేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇక్కడికి ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి? 2 తరాలు వెళ్ళిపోయినాయి. తర్వాత జిమ్రి అనేవాడు వచ్చాడు, మధ్యలోనే పోయాడు. తర్వాత ఒమ్రి అనేవాడు వచ్చాడు. ఒమ్రి కుమారుడు అహబు, అహబు కుమారుడు యెహోరాము. ఇక్కడ 3వ తరం వరకు వచ్చిందండి. 4 తరాలు కూడా రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు కనబడలా. 2 తరాలు, తర్వాత 3 తరాలు. యెరోబాము నాదాబు 2 తరాలు, బయషయాల 2 తరాలు, ఒమ్రి అహబు యెహోరాము 3 తరాలు. ఇక్కడ 3వ తరం యెహోరాము వచ్చేసరికి యెహోరాము కుటుంబాన్ని దేవుడు నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే అహబు దగ్గరే నిర్మూలన చేసేయాలి. అసలు అహబు కొడుకు యెహోరాము రాజు అవ్వకూడదు వాస్తవానికి. కానీ అహబు భయపడ్డాడు కాబట్టి, వినయంగా ప్రవర్తించాడు కాబట్టి, దేవుని మాటకి భయపడ్డాడు కాబట్టి కొంచెం పొడిగిచ్చాడు. శిక్షాకాలాన్ని కొంచెం పొడిగిచ్చాడు. సరేలే, అతని కాలంలో కాకుండా అతని కుమారుల కాలం మీదకి నేను ఈ అపాయం రప్పిస్తా. ఇప్పుడు అతని కుమారుని కాలం వచ్చింది. అతని కుమారుని కాలం మీదకి దేవుడు అపాయాన్ని రప్పిస్తానన్నాడు. ఏంట అపాయం అంటే, యెరోబాము కుటుంబాన్ని తుడిచేసినట్టు, బయష కుటుంబాన్ని తుడిచేసినట్టు ఇప్పుడు ఈ ఒమ్రి కుటుంబాన్ని కూడా దేవుడు తుడిచేయాలనుకున్నాడు. తుడిచేయాలంటే ఒక వ్యక్తి అవసరం. చెప్పండి, ఎవరు అవసరం? ఒక వ్యక్తి లేదా ఒక రాజు అవసరం. ఆ రాజుగా ఉండటానికి నింషి కుమారుడైన యెహూని దేవుడు అభిషేకం చేయమని ఏలియాకి చెప్పాడు. ఎలీషా కాలంలో ఎలీషా ఒక పనివాడిని, ఒక దైవజనుని పంపించి యెహూకి అభిషేకం చేయించాడు. యెహూకి మ్యాటర్ అంతా తెలియదు కదా, కొద్దో గొప్ప తెలుసు. కానీ మొట్టమొదటి మాట, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఇప్పుడు అసలైన మన వాక్య ధ్యానంలోకి వచ్చేయండి. 2వ రాజులు 9వ అధ్యాయంలోకి వచ్చేయండి. మీకు ఉపోద్ఘాతం చెప్పేశాను. ఇప్పుడు యెహూ రాజు అవ్వడానికి గల కారణం ఏంటంటే, అహాబు కుటుంబీకులందరినీ నిర్మూలన చేయడానికి యెహూని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మర్చిపోవద్దు, ఇది ముఖ్య అంశం ఇది. ఓకే, 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను, వినండి. 2వ రాజులు 9వ అధ్యాయం 314వ పేజీ. అంతటా ప్రవక్త యగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని పిలిపించి అతనితో ఇట్లా, నీవు నడుం బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము అని ఎలీషా ఆ యవనుడికి చెప్పాడు. 4వ వచనం చూడండి. యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. కొంతమంది అధిపతులందరూ కూర్చుని ఉన్నారు. 5వ వచనం. అప్పుడు అతడు, అధిపతి, నీకు ఒక సమాచారం తెచ్చితేనని చెప్పగా యెహూ అంటాడు, ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా, అంటే యెహూ ఆల్రెడీ ఒక అధిపతిగా ఉన్నాడు. ఓ సైన్యాధిపతిగా ఉన్నాడో సైనికుడిగా ఉన్నాడో నాకు తెలియదు. యెహూ ఒక అధిపతిగా ఉన్నాడు. ఏమండి, అహాబు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఇతను ఒక అధిపతిగా ఒక చోట కనిపిస్తాడు. ఈ 9-10 అధ్యాయాల్లో మీకు కనిపిస్తుంది, తర్వాత చదువుకోండి. ఎవరిని గురించినది అని అడుగగా, అధిపతి, నిన్ను గుర్చినదే అనిను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. ఎందుకని కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి. దేన్ని బట్టి అండి? దేవుని సేవకులను హతం చేసింది కదా యెజెబెలు. హతం చేసినప్పుడు నోరు మూసి కూర్చున్నాడు కదా అహాబు. యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. ఎలాగా? అహాబు సంతతి వారు అందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. తర్వాత 9వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులకును అహియా కుమారుడైన బయష కుటుంబీకులకును నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగిస్తా. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. మీకు అర్థమైందా సమాచారం? ఏలియాకి దేవుడు చెప్పాడు. ఏలియా ఎలీషాకి చెప్పుంటారు. ఎలీషా తన దగ్గర ఒక శిష్యుని పిలిచాడు, వెళ్ళు పలానా స్థలానికి వెళ్ళు, పలానా అధిపతి యెహూ అనే వ్యక్తి ఉంటాడు, అతని చాటుగా పిలు, లోపలికి తీసుకెళ్ళు, తైలంగిని చేతి పట్టుకో, తైలం తన తల మీద పోయి అభిషేకించు, అతనికి ఈ ప్రకటన తెలియజెప్పు. దేవుడు నిన్ను రాజుగా పట్టాభిషేక్తునిగా నిన్ను నియమించుకున్నాడు. ఎందుకంటే అహాబు కుటుంబీకులను నిర్మూలన చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు దేవుడు నీ చేతికి ఖడ్గం ఇచ్చాడు, వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తాడు. యెరోబాము కుటుంబాన్ని అప్పగించినట్టు, బయష కుటుంబాన్ని అప్పగించినట్టు అహాబు కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు గమనించాలి, యెహూ చేతికి ఏమివ్వబడింది?
ఖడ్గం. ఈ ఖడ్గం ఎందుకు ఇవ్వబడింది? అహాబు కుటుంబీకులను నిర్మూలన చేయడానికి. దేవుడు తన చిత్తాన్ని దైవజనుడి ద్వారా యెహూకి తెలియజేశాడు. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబానికి నువ్వే రాజు, నీ కుటుంబానికి నువ్వే రాజు. మరి నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాటిని పరిశీలించాలి. ఏవైతే దేవునికి విరోధంగా ఉందో, భార్య దగ్గర ఉందో, పిల్లల దగ్గర ఉందో, అత్తల దగ్గర ఉందో, మామ దగ్గర ఉందో, ఆడపడుచుల దగ్గర ఉందో, ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు. నువ్వు ఇంట్లో పెద్దగా ఉన్నావు, పెద్దవాడైనప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి దేవునికి విరోధమైన కార్యాలు ఏవైతే ఉంటాయో చూసి వాటిని గద్దించాలి. నాకెందుకు లేని ఊరుకుంటే అహాబుకు పట్టిన గతి పట్టిద్ది. నేను చెప్పించట్లా, తప్పుగా మాటలలా, దయచేసి అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళారా, మీరు పిల్లల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి. యెజెబెలు సేవకుల్ని హతం చేసేస్తుంటే అది తప్పు అని నిలదీయలేకపోయాడు అహాబు రాజు. అందుకని అతని కుటుంబాన్ని దేవుడు నిర్మూలన చేసేస్తున్నాడు. నీ కుటుంబం ఇలా నిర్మూలం కాకుండా పిల్లల తరతరాలు నువ్వు చూడాలని అనుకుంటే దయచేసి అహాబు చేసిన తప్పు చేయొద్దు. నీ పిల్లలనా గద్దించు, నీ భార్యనా గద్దించు, నీ ఇంటి వారినా, నీ బంధువులనా గద్దించు. తప్పు చేస్తే ఎవరినైనా గద్దించు. గద్దించేవాడే ప్రేమించేవాడే గద్దిస్తాడు. గద్దించాడని చెప్పేసి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే మనం ఏం చేసేదేం లేదు. పెద్దవాళ్ళగా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే పిల్లలైనటువంటి వారిని సరైన రీతిగా పెంచడం, భయభక్తులతో పెంచడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖడ్గం అంటే అదొక అధికారం, ఖడ్గం అంటే అదొక తీర్పు. నేను అంటాను, ఈ సందర్భాన్ని బట్టి ఖడ్గము తీర్పుకు సాదృశ్యం అనుకుంటా. అహాబు చేసిన పాపాన్ని బట్టి అహాబు కుటుంబం మీదకి వచ్చిన తీర్పే యెహూ ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా కుటుంబం మీదకి ఖడ్గం రాకూడదు. ఖడ్గం అంటే యుద్ధం. నీ కుటుంబం యుద్ధాల పాలవ్వకూడదు, నీ కుటుంబం తీర్పు పాలవ్వకూడదు, నీ కుటుంబం కరువు పాలవ్వకూడదు. అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనుని ద్వారా యెహూ పట్ల దేవుని చిత్తం తెలియబడింది యెహూకి. ఇప్పుడు నీకు నీ పట్ల దేవుని ప్రణాళిక ఎలా తెలుస్తుంది? దైవజనుని ద్వారా, దైవజనుడు చెప్పే వాక్యము ద్వారా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అందుకనే దైవజనుడు చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు దైవజనుని ద్వారా దేవుని చిత్తం నీ మీద ఏదైతే ఉందో, దేవుని ప్రణాళిక నీ మీద ఏదైతే ఉందో అది తెలియపరచబడుద్ది. ఏదో పుట్టాం, పెరిగాం, చచ్చామంటే కాదు. పుట్టామంటే ఏదో ఒక మాదిరి విడిచి వెళ్ళిపోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏ విడిచి వెళ్ళారంటే, ఆయన అదిగో తన అడుగు జాడల యందు మనము నడవవలెనని ఆయన మాదిరించి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు అనేక మందికి రోల్ మోడల్ అవ్వాలి. నువ్వు వాళ్ళని మోడల్గా పెట్టుకోవడం కాదు. ఆడు చిరుగు పని బట్టలేసుకున్నాడు, చింపురు చుట్టేసి తిరుగుతున్నాడు అని వీళ్ళని మోడల్గా పెట్టుకోవడం కాదు. అసలు యేసు ప్రభులు వారిని మోడల్గా పెట్టుకో. ఒకప్పుడు లోకల్లో ఉన్నప్పుడు నా హీరోలు చాలా మంది ఉండేవారులేండి, ఇప్పుడు ఎందుకులే. ఇప్పుడు మీ హీరో ఎవరైనా నన్ను అడిగితే జీసస్ ఈజ్ మై హీరో, ఆయనే నా మోడల్, ఆయనే నా మాదిరి, ఆయన మాదిరిగా పెట్టుకున్నాను. మనం కూడా ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళేసరికి మన భావితరాల వారికి, మన వెనకున్నటువంటి వారికి ఏదో ఒకటి మనం మాదిరి ఇచ్చి వెళ్ళాలండి. ఇలా బతకాలరా బతుకు అనే మాదిరి ఇచ్చి వెళ్ళాలి కానీ చిచ్చి ఇలాంటి బతుకు బతకూడదురా అని గుణపాఠం నేర్పి వెళ్ళకూడదు. రాత్రి గుణపాఠం నేర్చుకున్నాం మనం కొజ్జిబియ్యని బట్టి. ఎంతమంది స్త్రీల ప్రసంగాలు విన్నారో రాత్రి రాని వాళ్ళు నాకు తెలియదు. రాత్రి రాని వాళ్ళు యూట్యూబ్ ద్వారా వీక్షించండి, దయచేసి మీ ఇతరులకు కూడా తెలియజేయండి. చాలా చక్కని అద్భుతమైన సందేశం అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట, యెహూ పట్ల దేవుని ప్రణాళికను తెలియజేసిన ప్రవక్త. ఇప్పుడు నా పట్ల దేవుని చిత్తం ఎవరు తెలియజేస్తారు? సోదిగాలు తెలియజేస్తారా? చిలక జ్యోతిష్కం వాళ్ళు తెలియజేస్తారా? ఎవరు తెలియజేస్తారు? నీ పట్ల, నా పట్ల దేవుని చిత్తం ఎవరు తెలియజేస్తారు? దైవజనుడు తెలియజేస్తాడు. అమ్మా నువ్వు ఇలా చెయ్యి, నీ బాధ్యత ఇది. అయ్యా నువ్వు ఇలా చెయ్యి, ఇది నీ బాధ్యత. దైవజనుడి మాట అంటే ఈ రోజున లెక్కలేదండి. ఈ రోజున దైవజనుడు వెళ్ళి రాజును అభిషేకించాడు, ఆ రాజు రాజ్య పరిపాలన చేయడానికి ప్రారంభించాడు. ఈ రోజున మీరు కూడా దైవజనుడు చెప్పిన మాటకు శిరసాహిస్తే మీరు దేవునికి లోబడిన వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి మాట అయిపోయింది, యెహూ పట్ల దేవుని ప్రణాళికను తెలియజేసిన ప్రవక్త. రెండో మాట రాసుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యెహూ. రెండో మాట, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యెహూ ఏం చేశాడమ్మా? ఇవన్నీ చదవనవసరం లేదు, మీకు రిఫరెన్స్లు చెప్పేస్తాను, రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అర్థమైపోద్ది. చదివిన అర్థం కానిది ఏదైనా ఉందంటే అది నేను చెప్తాను, ఓకేనా? అది రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. వాక్యం మీద శ్రద్ధ పెడుతున్నావా? రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. యెహోరామును చంపేశాడు. ఎవరండి కంజరి మోగిచ్చేదే? దూరంగా పెట్టండి కంజరి.
తర్వాత 2వ రాజులు 9వ అధ్యాయం 30 నుంచి 36 వచనాలు యెజెబెల్ని చంపేశాడు. యెహోరాముని చంపేశాడు, యెజెబెల్ని చంపేశాడు. దేవుడు చెప్పినట్టుగా అహబు చచ్చిపోయినప్పుడేమో అహబు చచ్చిపోయిన ఆ రథం ఉండదే, ఆ రథాన్ని కడుగుతే తీసుకెళ్లారంట సైనికులు. ఆ కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకినాయి అంట. దేవుని చిత్తం నెరవేర్చబడిందా లేదా? అహబు రక్తం ఏ కుక్కలు నాకినాయి? ఏ కుక్కలో? వీధి అంటారు అనుకున్నా మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్గా చెప్పాలి. ఏ కుక్కలో? ఊరకొక్కలా, వీధి కుక్కలా, ఇంట్లో పెంచుకున్న కుక్కలా? మీరు చెప్పాల్సిన సబ్జెక్ట్ అది కాదు, కొంచెం ఆలోచించండి. అది చిరంజీవి అన్న చప్పట్లు కొట్టండి, కొట్టండి అమ్మా, చేతులు లేవా పినిగారు? చప్పట్లు కొట్టండి చిరంజీవి అన్నకి, కొట్టండి గట్టిగా. అలా మీరు సమాధానం ఇచ్చినప్పుడు మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని అర్థం. లేదంటే ఇంటికాడ పొయ్యి గట్టు వచ్చానో లేదో, బట్టలు ఆరేసి వచ్చాను, మళ్ళీ ఆనొచ్చేస్తుందమ్మో, ఎండి చేపలు ఆరేసాను బాబు, ఊరకొక్కలా అమ్మ ఏమనుకోద్దే, నా తప్పదు, పిచ్చి కుక్కలా, ఇది కుక్కలా, నా బోతు ఏ కుక్కలైతే నా బోతు రక్తం నాకినాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే కుక్కలు వచ్చి నాకినాయి. ఎవరి రక్తం? అదే తీర్పు అంటే. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అంటే. కత్తి చేత పట్టుకున్నవారు కత్తి చేతనే నాశనం అవుతారని యేసుప్రభులు వారు చెప్పారు. అన్యాయంగా చంపేశాడు, అన్యాయంగా చచ్చిపోయాడు. తర్వాత యెజెబెల్ చంపేశాడు. యెజెబెలు ఇదిగో రాజ్యంలోనికి రాగానే ఆమంటుంది, ముఖానికి రంగులు వేసుకుని జిమ్రీ వంటి వాడా అంటుంది. జిమ్రీ అంటే జిమ్రీ కూడా కుట్ర చేసి చంపేశాడు కదా ఏలని, కుట్రదారుడా అంటుంది. నా కుట్ర అంటే తర్వాత చూసుకుందాలే, ఎవరక్కడ అన్నాడు. పైనుంచి 2 స్త్రీలు వచ్చారు. మేము విన్నాం సార్, మీరు నా పక్షంగా ఉంటారా యెజెబెల్ పక్షంగా ఉంటారా? అధికారం ఎవరి పక్షంగా ఉంటే వాళ్ళ పక్షమే. మీరు ఎవరికి వేశారంటే ఓటు, ఎవరికి వెళ్తే ఇప్పుడు అధికారం ఎక్కడికి వెళ్ళిపోయింది? అధికారం యెహూ దగ్గరికి వెళ్ళిపోయింది. యెహోరాము చచ్చిపోయాడు, క్లోజ్ అయిపోయింది, యెహోరాము అయిపోయాడు. ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది కదండి, మీ మాట ఏంటండి? తోసేయండి దాన్ని, పనికి మళ్ళీ దాన్ని తోసేశారు. తలబాగిలు చచ్చిపోయింది. ఏ కుక్కలు వచ్చి తిన్నాయి చెప్పరే? ఏ కుక్కలైతే నాబోతు ద్రాక్ష తోట దగ్గర నాబోతు ద్రాక్ష తోటను బట్టి నాబోతుని చంపించేస్తే, ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని నాకినాయో అవే కుక్కలు వచ్చి యెజెబెలు మాంసాన్ని తినేస్తే పాతి పెట్టడానికి కూడా అవకాశం లేదంట. దేవుడు చెప్పకనే చెప్పాడు. ఏలియాకి దేవుడు చెప్పాడు, అది ఇక్కడ జరిగింది. దేవుడు ఏదైతే చెప్పాడో ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా ఏదైతే చెప్పాడో యెహూ దాన్ని నెరవేర్చాడు. మరి నా పరిస్థితి ఏంటి? మరి మనం ఎవరిని చంపేద్దాం? మన శత్రువుల మీద కూడా దండెత్తుదామా? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు రాసుకోండి, చదవద్దు. యెహోరాముని చంపిన రెఫరెన్స్ ఇచ్చాను, యెజెబెల్ని చంపిన రెఫరెన్స్ ఇచ్చాను. తర్వాత 70 మంది రాజకుమారులు అంట. అహాబుకి ఎంతమంది కుమారులు? 70 ఉంటే 70 మందిని చంపేయించాడు. ఇతను ఒక లేఖ రాయించాడు, ఇదిగో 70 మంది రాజకుమారుల్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళకి లేఖ రాశాడు, మీలో ఒకరిని రాజుగా చేసుకుని రండి నా మీదకి. అయ్యి బాబాయ్, మేము నీ మీదకి వస్తామా? మేము రాలేము, మేమందరూ నీ వారమే అన్నారు. అయితే మీ దగ్గర పెంచి పోషిస్తున్న ఆ రాజకుమారుల తలలు తెగ నరికి తీసుకురండి అంటే తలలని తెగ నరికి తట్టలో బుట్టలో పెట్టుకుని తెచ్చి యెహూ ఎదుట పెట్టి ఒక పెద్ద కుప్పేసేశారు. అహాబు చచ్చాడు, యెహోరాము చచ్చాడు, యెహోబెలు చచ్చింది, ఇంకా రాజకుమారులందరూ పోయారు. తర్వాత రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 15 నుంచి 28 వచనాలు చదివితే చాలా టైం అయిపోతుంది కాబట్టి రెఫరెన్స్ చేస్తున్నా. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 15 నుంచి 28 వచనాలు. బయలు ప్రవక్తలను ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ చంపేశాడు. బయలు ప్రవక్తలను ఎవరైతే ఆరాధిస్తున్నారో ఇక్కడ ఒక కుయుక్తి, ఒక ఉపాయాన్ని చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఒక ప్రకటన చేశాడు, చాటింపేయించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ విజ్ఞప్తి, యెహూ సెలవిచ్చుచున్నదేమనగా బయలును ఆరాధించేటట్టు వారందరినీ యెహూ ఒక పిలుపునిచ్చాడు. ఏమిచ్చాడో? ఒక పిలుపునిచ్చాడు. యెరోబాము చేసిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా నేను బయలును ఆరాధించబోతున్నాను. ఇది నాటకం, కొంచెం ఏదో కాబట్టి మీలో ఎవరైతే బయలును ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ వచ్చేయండి అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేది, ఇదిగో ప్రవక్తలందరినీ గుడిలోనికి రండి అని అన్నాడు. తర్వాత కొంచెం ఎందుకు దయ అనిపించిందో జాలి అనిపించిందో తెలియదు కానీ, ఈ గుడి లోపల యెహోవా ప్రవక్తలలో ఎవరు ఉండకుండా చూసుకోనండి అని కొంతమంది సైన్యాధిపతులకు అప్పగించాడు. యెహోవా ప్రవక్తలందరినీ బయటికి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ లోపలెట్టి తలుపులు వేసేశారు. తలుపు బయట గోడ బయట కొంతమంది సైనికులు పెట్టాడు యెహూ, ఇదిగో లోపల తప్పించుకుని బయటకు వచ్చిన వాళ్ళు మీరు చంపేయండి, మీ ద్వారా ఎవరైనా తప్పించుకున్నారా మీరు చచ్చిపోతారు,
అని బయట వాళ్ళకి చెప్పాడు, లోపల వాళ్ళకి చెప్పాడు. బయలు ప్రవక్త పడిన వాడు ఎవరు కూడా బ్రతుకోవటానికి వీల్లేదు అని అసలైన ప్లాన్గా అప్పుడు అమలు చేస్తే వాళ్ళందరూ బీసుకుపోయారు. ఇంకెక్కడ ఆరాధించడానికి కాదు, వాళ్ళందరికీ పిలుపునిచ్చింది. చెప్పండి దేనికి? సంహరించడానికి. రాత్రి నేను చెప్పాను కదా, మోయాబీలు రాజైన బాలాకు ఇజ్రాయేలీలకు పిలుపునిచ్చాడు. ఇజ్రాయేలీలు ఏం చేశారు? వెళ్ళి చేసి బలిచ్చిన వాటిని తిని అమ్మాయిలతో వ్యభిచారం చేసి హ్యాపీగా ఉన్నారు. ఆ టైంలో దేవుని ఉగ్రత వచ్చింది, వాళ్ళందరూ తెగులు వచ్చి చచ్చిపోయారు. ఎవరు పిలుపునిచ్చారో ఆ పిలుపునిచ్చిన దానికి కారణం చావడానికన్నా చస్తానికన్నా నేను బయలుని ఆరాధించను అన్న వాళ్ళందరూ బతికేశారు. అమ్మబో నేను బయలు ప్రవక్తనే అని చెప్పి డప్పులు కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. బయలు గుళ్ళోనే చంపేశారు. అర్థమవుతుందా? అది దయచేసి గమనించండి. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యెహూ, దేవుని చిత్తం ఏంటి? అహాబు కుటుంబీకులలో పురుషులలోనే కానీ ఎవరిలో ఒక్కడ కూడా మిగలకుండా నిర్మూలన చేయి అంటే నిర్మూలన చేసేసాడు. ఇలాంటి ప్రకటన ఒక రాజుగారికి ఇచ్చాడండి దేవాది దేవుడు. మీరు చెప్పితే ఎవరు చెప్తారో వాళ్ళకి దీవెనిస్తా. అమాలీకులందరినీ నిర్మూలన చేయంటే మిగిల్చుకొచ్చాడు. ఎవరా వ్యక్తి? చెప్పిన వారందరినీ దేవుడు బహుగా దీవించును గాక. అది మరి సౌలు అమాలీకులు నిర్మూలన చేయవయ్యా అంటే బలిష్టమైన వాటిని మిగిల్చుకొచ్చాడు. రాజును కూడా తీసుకుని వచ్చాడు. దేవునికి చాలా బాధ వేసింది. ఇక్కడ యెహూ దేవుణ్ణి బాధ పెట్టలా, దేవుణ్ణి సంతోష పెట్టాడు. దేవుణ్ణి సంతోష పెట్టిన కారణంగా దేవుడు తన చిత్తాన్ని యెహూ శిరసావహించి నెరవేర్చిన కారణంగా ఒక శుభం వచనం పలికాడు దేవుడు యెహూ పట్ల. చదివించమంటారా? మీరు కూడా దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేరిస్తే మీకు కూడా దేవుడు ఇస్తాడు ఆ దీవెన. ఏంటో తెలుసా? తరతరాల దీవెన, పిల్లలను చూచే దీవెన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి ఈ వచనం ఇంపార్టెంట్. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలీల రాజ్య సింహాసనం మీద గడిగ చపర్లు కొట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి యెరోబాము రాజు వంశం ఎంతమందితో పోయారు? బయేషు కుటుంబం ఎంతమందితో పోయారు? అహాబు కుటుంబం ఎంతమందితో పోయారు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని తరాలు? అది ఇక నీకు ముందు ఎన్నడూ లేనటువంటి స్థితిని నీకు ఇస్తున్నా. నీ పిల్లలు 4వ తరం వరకు. దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇదిగో యోధా రాజ్యం మీద నీ కడుపున పుట్టిన వారిలో నీకు ఒకడు ఉండక. మీరు యోధా రాజులు చూడండి. యోధా రాజులు చూస్తే రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు కుమారుడు యెహోరాము కుమారుడు అహజ్యా కుమారుడు యోషియా కుమారుడు అమజ్యా. కుమారులే వచ్చారా? వేరొక వాళ్ళు ఏమైనా వచ్చారా? వాళ్ళు ఎందుకని? దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేమ్ యాస్టీస్గా అలాంటి వాగ్దానమే యెహూకు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నా హృదయాలోచన అంతటి చొప్పున నువ్వు చేశావు. నేను ఏదైతే సెలవిచ్చానో దాన్ని నువ్వు శిరసావించావు. అహాబు కుటుంబీకులకి భయపడకుండా అహాబు కుటుంబీకులు నిర్మూలన చేసావు. కాబట్టి నేను నీకు దీవెనిస్తున్నా. ఏంటా దీవెన? నీ 4వ తరం వారు ఇజ్రాయేలు రాజు సింహాసనం మీద. ఫోన్లు ఆఫ్ చేసేయాలి, ఫోన్లు పక్కెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు మీకు దీవెన కావాలా వద్దా? కావాలని ఒక్కళ్ళు అంటలా. ఆశీర్వాదం కావాలా వద్దా? దీవెన కావాలా వద్దా? మీ తరతరాలు పిల్లలు ఆశీర్వాదం పొందుకోవాలా వద్దా? అయితే దేవుని హృదయాలోచన అంతటి చొప్పున మీరు ప్రవర్తించండి. అప్పుడే మీకు సఫలం అవుద్ది. తప్ప మన సొంత కార్యకలాపాలు ఎన్ని చేసినా ఏమవో. మా కిరణ్ చెప్తున్నాడు, ఎవరో చెప్పరే. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు బ్రతుకే. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిష్టం చేయాలి? మీ తల్లిదండ్రులు ఆలోచన చేయాలా, నీ ఆలోచన చేయాలా? మరి మీ తల్లి ఆలోచన వింటున్నావా? చేతనా? అమ్మా నాకు ఫ్రాక్కే అమ్మా, వద్దే, అది కాళ్ళ కట్టబడి పడిపోద్ది, ఇప్పుడు అడవుల్లో ఎందుకే ఈ కాటన్ దుస్తులు వేసుకోవే, నాకు అదే కావాలి, అదే కావాలి. దాన్ని ఏమంటారా? మూర్ఖత్వం అంటారు, మొండితనం అంటారు, అజ్ఞానం అంటారు, అవివేకం అంటారు. అదే అమ్మ నువ్వు ఏదైతే అది వేసుకుంటానమ్మా, అది విధేయత. దేవునికి స్తోత్రం. ఒకని ఆశీర్వాదమునకు ముందు వినయ మనసు నడుచుకుని ఒకరు పడిపోవుటకు ముందు నువ్వేంటి నీ మాట వినేదేంటి అంటున్నావా? ఈ అయ్యగారు అంట పెళ్లి చేసుకోడంట, ఈ కిరణ్ అయ్యగారు. ఎందుకనే పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మను చూసి, వాళ్ళ అమ్మ నాన్న చూసి అంటే ఇసుకుపోయాడంట, ఇసుక ఏ సరిపోయాడంట అయ్యగారు. చిచి నేను కూడా పెళ్లి చేసుకుంటే ఇదేనా పరిస్థితి అని నేను పెళ్లి చేసుకున్నాను అడిగిన. ఏసు రక్తం ఎవరు అలాంటి తీర్మానాలు చేసుకోమాకరా, అలాంటి ముందే చేసుకుంటారా? అరే ఏంటో రజనీ గారు మాట్లాడుతున్నారు చూడు. మరి అలాంటి పెద్ద పెద్ద తీర్మానాలు ఏం చేసుకోకమా నాన్న. పెళ్లి చేసుకున్నాక ఎవరైనా అంతే, కొత్త ఇంత పాత కొత్తలో ఉన్నాడు, పాతలో ఉండరు నాయన. ఎవరైనా అంతే. కొంతమంది అలా కనబడతారు మీ అమ్మనాన్నలాగా, కొంతమంది మాకులా కనబడరు అంతే. మేము ఇంట్లో కొట్టుకుంటాం, మీ వాళ్ళు బయట కొట్టుకుంటారు అంతే. తేడా పెద్ద తేడా ఏం లేదు. మేము లోపల కొట్టుకున్న వాళ్ళు బయట కొట్టుకుంటారు అంతే తేడా. ఎవరైనా కొట్టుకుంటారండి. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త కొట్టుకున్న వాళ్ళు ఎవరున్నారండి? తిట్టుకునే ఎవరున్నారండి? ఒకళ్ళు ఉన్నారు ముఖేష్ అంబానీ భార్య అంటే చెప్పకూడదు. మళ్ళీ ఆయన నా మీద కేసేస్తాను, వేసాక పరే వాళ్ళ విషయాలు మనకి ఇంతకులే, మన వాళ్ళ విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలిగినగా. అర్థమవుతుందా? ముఖేష్ అంబానీకి తిప్పలో కంటే అలాంటివి చూసి నువ్వు పెళ్లి చేసుకుని అట్టగా దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? నువ్వు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆమెతో నువ్వు పిల్లలు కనాలి, మీరు అభివృద్ధి పొంది విస్తరించండి. ఇంట్లో నువ్వు ఒంటరోడు అయిపోవడం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఎవరో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోమాకండి. అలాంటి నిర్ణయాలు ఎక్కడికి వచ్చినప్పుడు అది రెండో మాటలో ఉన్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చు నీవు. అమ్మా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చు, దీవెన పొందుకో. దేవుని చిత్తం అంటే తెలుసుకో ముందు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ చిత్తం నువ్వు నెరవేర్చుకోవడం కాదు, నీకు ఇష్టమైన భక్తి చేయడం కాదు, నీకు నచ్చినట్టుగా భక్తి చేయడం కాదు. దేవుడు చెప్పింది చేయటమే భక్తి. దేవుడు చెప్పింది చేయటమే భక్తి. చెప్పింది చెప్పినట్టుగా చేయటమే భక్తి. భక్తి అంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుని మాట వినటం. మా అమ్మ నాన్నంటే నాకు ఎంత ఇష్టమో, కానీ అమ్మ నాన్న మాట వింటాడు వీడు ఏండో పని కొటేషన్ రాస్తాడా, డైలాగులు ఆడతాడా, స్టేటస్ లో డైలాగులు. అమ్మ కన్నా మిన్న అమ్మ మాట వింటావా నువ్వు? నాన్న మాట వింటావా నువ్వు? అమ్మ నాన్నలకి ఇదే చెప్దాం అనుకున్నానండి. పోయిన వారం చెప్దాం అనుకున్నా, ఇదే గుర్తొచ్చింది. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారులారా మీరు కూడా దయచేసి నోట్ చేసుకోండి ఈ మాట. మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, మా అమ్మ డే, తాత డే, కుక్కడే, నక్కడే, యానిమల్స్ డే, ఈ డేలు గురించి పెడుతున్న వాళ్ళందరికీ నేను ఇస్తున్న ఒక హెచ్చరిక. డే అంటే అర్థం ఏంటో తెలుసా? దినం, తద్దినం. ఎన్ని రోజులు చేస్తారు? దినం ఒక్కరోజు చేస్తారు. ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే పెడుతున్న వాళ్ళందరికీ హెచ్చరిస్తాను, ఇంకోసారి పెట్టమాక. నేను పెట్టను, ఎవరిని పెట్టను, అంతేనా? దేవుని స్తోత్రం. 365 రోజులు ప్రేమించరా? మదర్స్ డే రోజున మాత్రమే గుర్తొస్తుంది. అమ్మకి చికెన్ మటన్ కోరేస్తాడు, చక్క సాలువ కప్పుతాడు, దండేస్తాడు, ఫోటోలు పెడతాడు, సెల్ఫీలు తీసుకుంటాడు, స్టేటస్లు పెడతాడు. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం అని చక్కగా ఆడంబరాలు చెప్పుకుంటాడు. మరుసటి రోజున అమ్మ లేదు, నాన్న లేదు, ఏమీ లేదు, కుక్క లేదు, పిల్ల లేదు, ఏమీ లేదు. ఈ మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, టీచర్స్ డేలు పెట్టే వాళ్ళందరూ కూడా ఒక్కరోజు ప్రేమికులు. అర్థమైందా? ఎన్ని రోజులు ప్రేమికులు? ఇక్కడి నుంచి పెడతారా? మీకు అంత ప్రేమ ఉంటే అమ్మ నాన్నల్ని కంటికి రెప్పలో చూసుకోండి, వాళ్ళ మాట వినండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. కంప్లీట్ చేయండి. దేవుణ్ణి ప్రేమించుట. మరి తల్లిదండ్రులు ప్రేమించడం అంటే ఏంటి? తల్లిదండ్రుల మాట వినటమే ప్రేమించుట.
వాళ్ళకి నచ్చిన పని చేయవు, వాళ్ళు చెప్పిన పని చేయవు. కానీ అమ్మంటే నాకు ప్రాణం, అమ్మంటే నాకు ఊపిరి. నీ డైలాగులు ఎవరికి కావాలి? నీ స్టేటస్లో డైలాగులు ఎవరికి కావాలి? బతుకున్నప్పుడు కూడి పెట్టం, బతుకున్నప్పుడు పట్టించుకోం. చచ్చిపోయిన తర్వాత మా అమ్మకి ఎంత ఇష్టమో మామిడికాయ, మా అమ్మకి ఎంత ఇష్టమో పలవ. మొన్న ఈ మధ్యనే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళా. వీళ్ళు మామిడికాయ కోసి పెడుతున్నారు, అక్కడ ఆంబోతు సిద్ధంగా ఉంది. వెళ్ళండి రా, మీరు వెళ్ళండి రా అని. అది ఎవరు తింటారు? ఆంబోతులు వచ్చి తింటున్నాయి అక్కడ, పందులు వచ్చి తింటున్నాయి అక్కడ. కాట్లో పెడితే నోట్లోకి వస్తుంది అన్నారు. ఎందుకని? బతుకుండగా ముద్దెట్టావు కానీ చచ్చిపోయిన తర్వాత పిండాలు ఎడతావా, దినాలు ఎడతావా? బతుకుండగానే దినాలు చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఎవరు స్టేటస్లో సెల్ఫీలు తీసి పెట్టుకున్నారు కదని మీ పిల్లల మీదకి మీరైనంత ప్రేమ అనుకోమాకండి. ఇప్పుడు వరకు ఇన్ని రోజుల్లో ఏ రోజైనా నేను ఏ డైరీ గురించి అయినా పెడతాను చూసారా మీరు? డోంట్ కేర్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా సరే దయచేసి ఈ డేలు ఈ రోజు పెట్టడం మానేయండి. మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ మాట వినండి. యెహూ దేవుడిని ప్రేమించాడు, దేవుడు యెహూని ప్రేమించాడు, దేవుడు యెహూ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక నెరవేర్చాడు. ఇప్పుడు యెహూతో దేవుడు అంటాడు, నా హృదయాలోచన అంతటి చొప్పున నీవు చేసితివి గనుక నీ 4వ తరం వారు రాజ్య సింహాసనం మీద. దేవుడు చెప్పింది చేసి దీవెన పొందుకో. దేవుడు చెప్పింది చేయవు కానీ నీకు నచ్చింది చేసి దీవెన కావాలంటే నీకు రాదు. పొర్లు దండాలు ఎట్టేస్తాను, ముక్కులు పెట్టేసుకుంటాను, ముక్కేసుకుంటానంటే నీకు రాదు, నీకు తీరదు, నీకు జరగదు. ఎవరికి కావాలి నీ మొక్కుబడిలో? ఎవరికి కావాలి నీ పై భక్తి వేషదంతుకుని ప్రార్థన? నీ హృదయంలో యథార్థత లేనప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, లోబడి జీవించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎందుకనాలి అసలు? పాపుల మనవి ఆయన ఆలకించడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. ఎవరు యథార్థవంతులు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడే యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన యథార్థవంతుడు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పక్కకు తోసేస్తున్నావు కదా, ఇది నాకు కాదు, నాకు కాదు, నాకు కాదని. అలా ఎన్ని తోసేస్తున్నావో పక్కకు ఆలోచించు. ఎన్ని మాటలు పెడచెవిని పెట్టావో, ఎన్ని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావో, ఎన్ని కట్టడలను తృణీకరించావో, ఎన్ని నియమాలను పాటించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాను, కొంచెం స్లోగా మాట్లాడతాను, కొంచెం ఎమోషనల్ అయ్యి కదా. కూల్లోకి వచ్చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నేడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? రాసుకోండి. నేడు మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మనం కూడా చంపేయాలి. ఎవరిని చంపేయాలి? నేను కొలసి 3:5 చదువు, మనుషులు కాదు. అదైందా? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను. ఏంటిదమ్మా? ఇప్పుడు యెహూ ఎవరిని చంపేశాడు? గుళ్ళోకి తీసుకుని వచ్చాడు కదా. ఎవరిని చంపేశాడు? విగ్రహారాధికులందరినీ చంపేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపాలి. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, ఎవడను 2 యజమానులకి దాసుడుగా ఉండనేరు. ఉంటే దేవునికైనా ఉండాలి, సిరికైనా ఉండాలి. సిరికి దాసోహమైన వాడు దేవునికి దాసోహం ఉండలేడు, దేవునికి దాసోహమైన వాడు సిరికి దాసోహమై ఉండలేడు. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, అరే నాయన నువ్వు నాకు దాసుడుగా ఉండు, డబ్బు మీద నిన్ను యజమానుని చేస్తా అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా మంది డబ్బు మాట అంటున్నారు. డబ్బు మన మాట వినాలి, మనం డబ్బు మాట వినకూడదు. నువ్వు డబ్బు మాట విన్నావంటే నువ్వు డబ్బుకు దాసుడివే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అంటాడు, నువ్వు నా మాటిను, డబ్బు నీ మాటిని ఇలా చేస్తాడంటాడు దేవుడు. ఎవరింట్లో డబ్బు ఉంటుందో తెలుసా? ఎవరింట్లో పేదరికం ఉంటుందో తెలుసా? ఎవరింట్లో కష్టం, నష్టం, ఈ యొక్క కొరత, ఆకలి, దప్పికలు ఉండవో తెలుసా? దేవుని మాట విన్న వాళ్ళ ఇంట్లో కరువు ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట కరువు రానియకుండా. మరి ఇంట్లో కరువు ఉందా అంటే డబ్బు విషయంలో ఎక్కడో లోడ్ చేస్తావు అన్నమాట. ఇంకా డబ్బుకు సంబంధించిన విగ్రహారాధన ఏదో నీలో ఉందన్నమాట. డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిట్ట చివరికి చూడండి, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్త 5:44, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు. అది అప్పుడు యెహూ చంపేశాడు కదా, ఇప్పుడు మేము కూడా శత్రువులను చంపేస్తామంటే నరకానికి పోతాం. ఇక అంత చచ్చాక నరకానికి పోవడం కాదు, బతుకుండగా పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అదే ఇప్పుడు మీరు పోరాడవలసినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధాలు, దురాత్మలతో మీరు పోరాడాలి. సుమా, మీ శత్రువులని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది దేవుడు మనకిచ్చిన
పని. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం. యెహూ పట్ల ఆనాడు సంహరించమన్నాడు, ఈనాడు మనకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రేమించండి అన్నాడు. గట్టిగా చెప్పలు పెట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రేమ చేతనే లోకాన్ని జయించాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రేమ చేతనే నీ శత్రువు నువ్వు జయించగలవు. ద్వేషము చేత, కక్ష చేత, మిష చేత నువ్వు దేన్ని జయించలేవు. ప్రేమించబడతావు. ఖచ్చితంగా కొంచెం ఆలస్యం కావచ్చు, ఏదో ఒక రోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటారు. చులకం చేస్తున్నారండి, చాతకంతానంగా తీసుకుంటున్నారండి, అసలు ఇల్లు లేకుండా చూస్తున్నారండి. అయితే కొంతకాలం మౌనం ఉండు, ఓపిక పట్టు. దేవుని అపారమైన ప్రేమ మనలందరినీ ఈరోజు మార్చలేదా? మరి నీవు నేను ఓర్పు కలిగి ఉంటే మన శత్రువుల పట్ల దేవుడు మన శత్రువులు మిత్రులుగా చేయడా? శత్రువులు మిత్రులుగా చేసేది ఏంటో తెలుసా? ప్రేమ చేత దేవుడు లోకాన్ని జయించాడు. ఆ ప్రేమ కలిగి మనల్ని జీవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎఫెసీ సంఘంలో కొదువుగా ఉంది ప్రేమ కొదువుగా ఉంది కాబట్టి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆ మొదటి ప్రేమ కలిగి జీవించు, లేని ఎడల నేను దీపస్తంభాన్ని తీసిస్తా. మొదటి ప్రేమ కలిగి ఉండాలి. ఇతగాడికి యెహూకి మొదటి ప్రేమ తగ్గిపోయింది. ఆఖరికి వచ్చేసరికి అది ఆఖరిలో చెప్తా. ఇప్పుడు చెప్పాల్సిన విషయం చెప్తా. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మార్కు 16:16 మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఇది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. యెహూ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అది, మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. మనం ఎక్కడ వెళ్తున్నాం? పక్క గ్రామం వెళ్తున్నామా? అసలు మన మందిరానికి మనం వస్తున్నామా? ప్రకటించడం కదా వినటానికి వస్తాం మనం. ఎంత సోమరిపోతులు మనం, ఎంత బద్దగస్తులు మనం. అయ్యగారు సువార్త పరిచర్యకి వెళ్తున్నారండి, ఎవరిని వస్తారా? వెనకాల వచ్చేవాళ్ళు ఉన్నారా? అయ్యగారు మీరు సువార్త పరిచర్యకి వెళ్తున్నారా? దండయాత్రకి వెళ్తున్నారా? ట్యాక్స్ పంచి పెట్టడానికి వెళ్తున్నారా? మేము కూడా వస్తాం వెనకాల అనేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటారా? మేము రాములేండి, మా ఇంటోళ్ళు ఊరుకోరులేండి. ఎక్కడికి వెళ్తా ఊరుకుంటారు ఇంటోళ్ళు? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తా ఊరుకుంటారా? దేవుని సువార్త ప్రకటించడానికి ఊరుకోరా? దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీరు చేయరు కదండి ఎప్పుడును. అంటే ఎవరి భారం వాళ్ళది. దేవుడు ఒక్కొక్క సేవకు ఒక్కొక్క భారం ఇస్తాడు. ఆ భారాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇలాగే చేయాలని రూల్ ఏమి లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంటింటికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? బూతులు తిడుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ప్యాన్లీలు కొడుతున్నారు. అవసరం అంటారా? కొంచెం మెలకువగలిగి వివేకం కలిగి ఆలోచిస్తే అది రాంగే. ఇంటింట తిరగొద్దని దేవుడు చెప్పాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చి వాళ్ళ దేవుడి గురించి చెప్తే మనం వింటావా? ఎవరైనా అన్య సంబంధించింది ఏమైనా పేపర్ ఇస్తే నువ్వు చదువుతావా? మరి వాళ్ళు ఎందుకు చదువుతారా? ఇప్పుడు కొంచెం మారాలి. నేను అంటాను, ఇప్పుడు వీధి యాత్ర చేద్దాం, దండయాత్ర చేద్దాం నేను అన్నాను. నీ ఇంట్లో నువ్వు నమ్మకస్తుడు ఉండు. నీకు స్నేహితులు ఎవరైతే ఉన్నారో 10 మందిని సెట్ చేసుకో, 10 మంది పేర్లు రాసుకో. ఆ 10 మందిలో నలుగురన్నా నీ మాటలు వినే ఉంటారుగా. ఆ నలుగురికి ఫోన్ చేసి స్వార్థ ప్రకటించు. నీకు ఇంట్లో ఇబ్బందిగా ఉందా, నీకు సమస్యగా ఉందా, దేవుని మందిరానికి రా, దైవజనుడు ప్రార్థన చేస్తాం, సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తాం, ఒక మాట చెప్పు. వాళ్ళు రారా? నీ మాట వింటారు. వాళ్ళు మాట విననోళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత టోళ్ళైనా వినరో. అర్థమవుతుందా? నీ స్నేహితులకి, నీ బంధువులకి సువార్త ప్రకటించమ్మా. సర్వ సృష్టికి అదే వెళ్ళిపోతుంది సువార్త. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన తీసిన సినిమా కూడా నాకు చాలా ఇష్టం. స్టాలినా, ముగ్గురికి సాయం చేయండి, ఆ ముగ్గురిని మరొక ముగ్గురికి సాయం చేయమనండి, ఆ ముగ్గురు మరొక ముగ్గురికి, ఆ ముగ్గురితో సహాయం. ఎన్ని వేల మంది, 2 లక్షల మంది వచ్చారు. అది సినిమానే, కానీ నిజ జీవితంలో ప్రయత్నించండి. మీరు ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురికి చెప్పమనండి. ఏది రక్తమే జీవం. ఇదొద్దు మనకే, ఇదొద్దు. మీరు ముగ్గురు జాయిన్ చేయండి, ఆ ముగ్గురు జాయిన్ చేయమనండి. మీరు లక్షాధికారులు అయిపోతారు అనుకో. వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు మీరు జాయిన్ అవ్వండి, నా మాటేనండి, మనకు లక్షలు వచ్చేస్తే ఇంటి దగ్గర కూర్చుని లక్షలు సంపాదించవచ్చండి. పరలోకం ఇస్తానంటే ఒక్క ముగ్గురికి చెప్పగానే సువార్త లక్షలు వచ్చేస్తాయంటే చెవి తక్కువ చేసుకొని అక్క జాయిన్ అవుతాం. మా ఆయన ఊరుకొని అంటున్నాడే, ఊరుకో, మీ ఆయనకి చెప్పి చేయాలంటే ఏది ప్రతిదీ మీ ఆయనకి చెప్పి చేస్తున్నావు ఒకదానివి. తగలెట్టేస్తావు కొంపలో. వద్దన్న సరే వింటావా? నేను జాయిన్ అవ్వను మొర్రు అంటే తోసేస్తావు గుంట్లోకి. అదే చైన్ లింక్ అంట. చైన్ లింక్ అమ్మ ఒకళ్ళు అంటలేదు. దేవుని స్తోత్రం. చైన్ లింక్. నా దగ్గరికి వచ్చారు చాలా మంది. మీరు మళ్ళీ అక్కడ చెప్పమాకండి. దేవుని స్తోత్రం. ఈ చైన్ లింక్ మన దగ్గర ఎందుకు పనిచేయదు? ఈ చైన్ లింక్ ఎరా, నువ్వు నీ స్నేహితుడికి వెళ్ళి, నువ్వు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే ఆ వాక్యం కూడా చెప్పరంటాడు. చెప్పడా? మీరు చేస్తున్నారండి, మీ బంధువులు చెప్తున్నారండి. 4 చీరలు కొంటే 4 చీరలు ఫ్రీ. అక్క ఇదిగో మన కోరికలు పంచాయతీ దగ్గర కొత్తగా కొట్టేటారు, త్వరగా వచ్చాయి అని ఫోన్ చేస్తావే. గుడ్ న్యూస్ అని, రక్షణ సువార్త అని ఉల్లాస వస్త్రం గురించి చెప్పవే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మన పట్ల దేవుని భారం అండి అది. నేను ఏదో కేకలేస్తున్నాను అనుకోమాకండి, తిడతాను అనుకోమాకండి. దేవుని ప్రణాళిక ఏంటో గుర్తించగానే దీవించుమా యేసయ్యా కరుణ. ఎవరికి కావాలి నీ పాటలు? దీవించమని దీవించేస్తాడు ఆయన. యెహూని ఎప్పుడు దీవించాడు? నా హృదయాలోచన అంతనా కొంత, నా హృదయాలోచన అంతటినీ నువ్వు జరిగించావు కాబట్టి నేను నీకు పిల్లల తరతరాలు నీకు దీవెన కావాలంటే దేవుని ప్రణాళిక నెరవేర్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మన పట్ల దేవుని చిత్తం ఏంటి? పేతురు గారి రాసిన మొదటి పత్రిక 2:9 మిమ్మును చీకటిలో నుండి చీకటిలో ఉన్న మిమ్ములను ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రాచుర్యం వచ్చే నిమిత్తము మీరు రాజులని యాజక సమూహమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలుగులోకి దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ఈ వెలుగు గురించి అనేకులకు ప్రకటిస్తావని. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపంతో ఎన్ని దీపాలు వెలిగించవచ్చు? 1,000,000 దీపాలు వెలిగించవచ్చు. మరి దేవుడు నిన్ను వెలిగించాడా లేదా? వెలిగించాడా? మరి నువ్వు ఎంతమందిని వెలిగించావు? పాట మాత్రం పాడతాను. ఏం పాట అంటే? ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. ఏం కష్టపడతా? నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తా. ఇక్కడ బాగా పాట పడింది. క్రిస్మస్ వచ్చిందంట, మందిరానికి వెళ్ళలేడంటే నిచ్చిన లేదని విశ్వాస ఇంటికి పంపించాడంట పాస్టర్ గారు. ఇక్కడ పాట పడిందే, నాకున్నవన్నీ పెద్ద రాగం నీ పనిలోనే ఏమన్నా వాడని. అసలు నిచ్చిన అడిగాడంటే పాస్టర్ గారా, నిచ్చినదేమో లేదు ఇరుబంది వెళ్ళిపో అందంట. ఆ చర్చి విశ్వాసే. ఆ భర్త చర్చికి రాడంట, పొలం నుంచి అప్పుడే వస్తున్నాడు. ఏమంటే వందనాలండి, ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నారు? ఆ పాస్టర్ గారు నిచ్చిన మనం పట్టుకొచ్చారు, మరి వెళ్ళిపోతున్నారు పట్టుకెళ్ళండి. అదేనండి అదే అంటావేంటి నెత్తనరా అని అన్యుడు మందిరానికి రాని. అది ఈమె వచ్చి మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అంటదే. ఆయన గారు నిచ్చినిచ్చాడు. నాకున్నవన్నీ నీ పనిలోనే పాట పాడినమ్మ మాత్రం దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను అంటాను, మందిరానికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు, రాని వాళ్ళందరూ అవిశ్వాసులు కదా. అమ్మ నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే నువ్వు వెలిగించబడ్డావు దేవుని కృపలో. మరి నువ్వు ఒక్కళ్ళనన్నా వెలిగించావా? వారానికి కాదు, నెలకు ఒక్కళ్ళనన్నా తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు మన బ్యాచ్లో. నెలకు ఒక్కళ్ళు కాదు, సంవత్సరానికి ఒక్కళ్ళు తీసుకొస్తే మరలా 2025 వచ్చేసరికి ఈ మందిరం సరిపోతుందా? పాస్టర్ గారు ప్రకటించుకుంటాడులే. అదే గొర్రెను కంటదా కాపర కంటాడా? చెప్పరా గొర్రె కంటదే. మామిడి కొట్టని చెప్పట్లు కొట్టండా. ఇప్పుడు నీకు తెలిసింది మన వాళ్ళకి తెలియట్లేదురా. కాపరు చూసుకుంటాడులే, కాపర ప్రకటిస్తాడులే, కాపర బాధ్యతలే నా మీద వదిలేస్తున్నారు అన్నీ. ఏసు రక్తమే చేయండి. ఈరోజు మంచి బందర్లో ఉండిపోయావు కానీ లేకపోతేనా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక నుంచి మీకు నవ్వులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ టైం అయిపోతుంది, ముగిస్తాను. 3వ మాట రాసుకోండి, ఆఖరి మాట ముచ్చటగా చెప్పి ముగిచేస్తా. ఆఖరి మాట చాలా కొంచెం కఠినంగానే ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 10:29 ఆఖరి మాట 3 మాటలకు వచ్చాను. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 10:29 అండి. లేదా మీ బైబిల్లో ఉందా? మరి చదవరే. నేనే తీసుకోవాలి, నేనే చదవాలి. రక్తమే చేయం అమ్మయ్య. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు అవ్వా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడుగా, మరిపీడు మనోడు కూడా. యెహూ కూడా తారతమ్యం భేదాభిప్రాయాలు ఏమి లేవండి. యెహూ కూడా అని ఉంది అక్కడ, చూసారా? యెహూ కూడా, నువ్వు కూడా, నేను కూడా ఏదో టైంలో ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు అను దాను అను స్థలమందును బంగారు దూడలను అనుసరించుట మానలేదు. ఇప్పుడు 31 వచ్చింది కదండి. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. రాసుకోండి 3వ మాట, శ్రద్ధాభక్తులు లేనివాడైన యెహూ. శ్రద్ధాభక్తులు లేనివాడైన యెహూ 3వ మాట. ముచ్చటగా 3వ మాట. 1 యెహూ పట్ల దేవుని ప్రణాళికను తెలియజేసిన ప్రవక్త. 2 దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యెహూ. 3 ముగింపులోకి వచ్చేసరికి ముదష్టం వచ్చేస్తుంది కొంతమందికి. ఏంటో నాకు అర్థం కాదు. ఏమైపోయింది యెహూ? నీకు కూడా ఆయన కూడా యెరోబాము చేసిన పాపమే చేశాడు.
యెరోబాముకి ఆఖరికి వచ్చేసరికి ఏం తగ్గిపోయిందంట? చెప్పండి, శ్రద్ధ తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? భక్తి తగ్గిపోయింది. ప్రారంభంలో ఏముంది? శ్రద్ధ ఉంది. ప్రారంభంలో ఏముంది? భక్తి ఉంది. ముగింపుకి వచ్చేసరికి ఏమైంది? బాప్తీసం తీసుకున్నప్పుడు మన వాళ్ళకు చేసే భక్తి ఉంటుందండి. మాట్లాడితే ప్రార్థన. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న ప్రారంభంలో, తీసుకున్న 3 సంవత్సరాలకే, తీసుకున్న 10 సంవత్సరాలకే ప్రార్థన ఖాళీ లేదండి. ప్రార్థన రేపు వస్తానులేండి. నిర్లక్ష్యం, శ్రద్ధ తగ్గిపోయింది. ఇప్పుడు యెహూ కూడా ఏం తగ్గిపోయింది? ఆనాడు యెహూ ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఈనాడు చాలా మంది మనలో అలాంటి వాళ్ళు లేరా? ప్రారంభంలో అధ్యాయాలు చదివేవాళ్ళు. మరి ఇప్పుడు ఒక్క అధ్యాయం అయినా చదువుతున్నారా అంటే నీకేం లేదు. ఏంటో తలకి కిందకి ప్రార్థన చేస్తాను నా కోసం. నేను బాగానే వాడబడతా. నేను పొద్దున్న ప్రార్థన చేసుకుని అరగంట ప్రార్థన చేసుకుని వచ్చే వాక్యంలోకి. నువ్వు నా కోసమే ప్రార్థన చేయొద్దు సుమా. తలల కింద పెట్టేసి ఏసి రక్తమే చేయం. శ్రద్ధకేనండి, చేతులు కట్టుకునేనండి. ఇప్పుడు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ ముగింపులోకి వచ్చేసరికి తగ్గిపోయింది. శ్రద్ధ లేని వాళ్ళు ఏమవుతారో శ్రద్ధా భయభక్తుల గురించి కొన్ని విషయాలు చెప్తా. ఏ విషయాల్లో శ్రద్ధ ఉండాలో కూడా చెప్తా. దేవుని ప్రేమించే విషయంలో శ్రద్ధ ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు నీకు శ్రద్ధ లేకపోవడం వల్ల నీ పరిస్థితి ఏమైపోద్దో చూడు. ఇతను చచ్చిపోయాడు అతాంతరంగా, అయిపోయింది ఇతని జీవితం. అందుకనే దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, రోమపత్రిక 2వ అధ్యాయం 21-24 వచనాల్లో, ఎదుటి వారికి బోధించే నీకు బోధించుకోవా? వ్యభిచారంతో వద్దని చెప్పే నీవు వ్యభిచరించదవా? దొంగిలించవద్దని చెప్పే నీవు దొంగిలించదవా? అరే విగ్రహారాధన చేస్తున్నారనే విషయం చేత నీవే కదా నీ చేతులు అనేక మందిని చంపావు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు ప్రకటించేదేంటి? నువ్వు చేసేదేంటి? అర్థమవుతుందా? యెహూ ఏదైతే చేశాడో దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. యెరోబాము కుటుంబీకులకు చేసినట్టు బయష కుటుంబీకులకు చేసినట్లు అహాబు కుటుంబీకులకు యెహూ ద్వారా దేవుడు చేయించాడు. కానీ అదే పాపాన్ని ఇతను కూడా పూసుకుంటున్నాడు. అందుకనే పౌలు గారు అంటారు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని కాకున్నట్లు నేను నలగొట్టుకోలేకపోయాడు యెహూ. శ్రద్ధ భయభక్తులు లేనోడైపోయాడు. ఈరోజు నీ జీవితంలో శ్రద్ధ లేదా? రాసుకోండి కొన్ని విషయాలు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదవద్దు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునంట. 5 నిమిషాలు ముగిస్తాను నేను, శ్రద్ధగా వినండి. యెహోవా కార్యం, నా వెనకాల చెప్పండి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. డ్యూటీకి వెళ్తున్నారు కదా, 9 అంటే ఎన్ని గంటలకు వెళ్తున్నారు? 8ంటికి పోదుకు ఏలు ముద్ర అయిపోతే ఇక డ్యూటీకి డబ్బులు రావు. 9 అంటే ఎన్నింటికి వెళ్తున్నారమ్మా? 9ంటికి అంటే 8:30కి అక్కడికి వెళ్ళిపోతున్నారు. 9ంటికి మరి 10 గంటలకి మందిరం అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? దీన్ని శ్రద్ధ అంటారా అశ్రద్ధ అంటారా? వచ్చే వారం చూస్తా నువ్వు 10ంటికి రావాలి రే. దేవునికి స్తోత్రం. అది ఏదైనా ఫంక్షన్ అనుకో, ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోతారా? రెండు రోజులు మందిరానికి రారే అంటే బాహ్య సంబంధమైన కార్యకలాపాల్లో ఏముండే. నేను వంట వరకు పెట్టించేస్తానండి. ఏసు రక్తమే ఫోన్లు తీసాను సార్. వాక్యం వింటున్నారా? చూస్తున్నారా? సర్లే, నావే చెప్పినప్పుడు విన్నాను. మరి దేవుని స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఎవరి మాట వినాలి నువ్వు? 13వ అధ్యాయం 7వ వచనం. నువ్వు ఎవరి మాట వినటంలో శ్రద్ధ ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవడం త్వరగా టైం అయిపోతుంది. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. మీ పైన నాయకుడు ఎవరు చెప్పండి అమ్మా? నేను కనబడతలేదు అక్క నీగా. ఏసయ్యా నేను కనబడతలేదు అయితే మీకు. ఇప్పుడు చెప్పండి, మీ యొక్క నాయకుడు ఎవరండి ఇక్కడ? నేనే కదా, ఆయన నియమించిన నేనే కదా. ఇప్పుడు చూడండి, కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమగు. నేనేం చేయకూడదంట? నేను దుఃఖంతో ఉంటే మీకేంటంట? నిష్ప్రయోజనం అంట. నేను సంతోషంగా ఉంటే, నేను దుఃఖంతో ఉంటే నాకు ఎప్పుడు సంతోషం? రే మార్కులని నీకేరా? మీ మాట అన్నప్పుడు తల్లిదండ్రులకి సంతోషం, బిడ్డల మాట అన్నప్పుడే కదా. తల్లిదండ్రులకి ఎందుకు ఈరోజు దుఃఖం? ఎందుకు నీ శోకం? చెప్పిన మాట వినకపోవటం వల్లే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అమ్మ మీరేం చేయొద్దు కానీ చెప్పిన మాట వినండి అమ్మా, చెప్పిన వాక్యానికి విధేయత చూపండి అమ్మా, అదంతే సంతోషం దైవజనుడికి. నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలా, బయట వాళ్ళ మాటలు వినాలా? నీ ఆత్మ. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు, ఈదులో అందరి మాట వింటారు. ఇంట్లో వాళ్ళకి ఉపయోగం కాదు, బయట వాళ్ళందరికి ఉపయోగం. ఒరే కారం దారా, నేను ప్రమాషినా, పొరిగింటి వాళ్ళు తెమ్మంటే మాత్రం బాగా చేస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఏమంటే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడరు కొంతమంది. ఇంట్లో సంఘం బిడ్డలో సంఘ కాపుర మాట వినరు. ఎవరి మాట వింటారు? అది ఎవరో బయట కాపురలు ఎవరో చెప్పండి, మీ నోటితో చెప్తే వినాలనిపిస్తుంది నాకు. పాస్టర్ మీకోసం రేమోదరజాము లేచి ప్రార్థన చేసి మోకాళ్ళు అరిగిపోయి, గుంటకాళ్ళు అడిపోయి, గుంటకళ్ళు అడిపోయి, కాళ్ళు లోతులు అడిపోయి, కాళ్ళు వాపులు వచ్చేసి, కాళ్ళు నలుపు వచ్చేసి, మీకోసం ప్రార్థన చేసి, మీకోసం వాక్యం ప్రకటించి గంటల తరబడి ఇక్కడ కూర్చుని పెయిన్లు వచ్చేసి, ఆ నొప్పులు ఈ నొప్పులు చెప్పుకోలేని నొప్పులు వచ్చేసి నలిగిపోతుంటే, పాస్టర్ గారండి మొన్న మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారండి, మళ్ళీ ఎవరికి చెప్తారు? మళ్ళీ కింద తగలెట్టేస్తున్నట్టు ఉంటుంది నాకు. ఆ పాస్టర్ గారు వచ్చారండి, నేనండి కూర్చోబెట్టానండి, పాలు ఇచ్చాను, మంచినీళ్ళు గతుందా నాకు? మంచినీళ్ళు. కాబట్టి అమ్మా మీ పైన నాయకుడి మాట వినండి అమ్మా అని వాక్యం చెప్తుందమ్మా. మీ తల్లిదండ్రుల మాట వింటే మీరు బాగుపడతారు, ఆత్మీయ నాయకుడి మాట వింటే మీరు బాగుపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, రాజు శ్రద్ధ కలిగి ఉండటం వల్ల మేలు వస్తుందంట. రాజు భూమి మీద తన దేశం మీద శ్రద్ధ కలిగి ఉంటే మేలు కలుగుద్ది. ప్రసంగి 5:9, సామెతలు 21:5, శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరములంట. శ్రద్ధ కలిగిన వారి యోచనలు, అబ్బా నువ్వు ఏది ఆలోచిస్తే అది లాభమే నీకు. ఎప్పుడు తెలుసా? దేవుని యందు నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. తర్వాత సామెతలు 13:4 రాసుకోండి గబగబా. శ్రద్ధ కలిగిన వారి ఇంట్లో, శ్రద్ధ కలిగిన వారి ప్రాణం పుష్టిగా ఉంటుందంట. సోమరిపోతుల కడుపు ఎప్పుడు ఆకలితో ఉంటుందంట. అర్థమవుతుందా? శ్రద్ధ ఉండాలి, సోమరిపోతనం ఉండకూడదు. తర్వాత సామెతలు 12:24, శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారంట, సోమరివాడు ఎట్టి పనులు చేస్తాడంట. సోమరుడు ఎట్టి పనులు చేస్తాడంట. ఈ సోమరుడు దగ్గరికి వెళ్ళారా, నువ్వు ఎందుకు వెళ్ళవరా? చలిగా ఉంది నేను బయటికి వెళ్ళను అంటాడంట. ఒరే నువ్వు ఎందుకు వెళ్ళవరా బయట పనికి? బయట మృగం ఉంది నన్ను చంపేస్తుంది. మరి వెళ్ళే వాళ్ళందరూ బయట పనులకి వెళ్ళే వాళ్ళందరూ, వాళ్ళకి భయం లేదా? ప్రాణం తీపి లేదా? వాళ్ళకి చలి లేదా? సోమరిపోతువాడు తప్పించుకోవడానికి చెప్పే సాకులవి. సోమరిపోతాను గురించి చెప్పినప్పుడు చెప్తా, ఇది నా సబ్జెక్ట్ కాదులేండి. శ్రద్ధ ఉండాలి, సోమరిపోతాను ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, చేసే ఏ పనులైనా నిర్లక్ష్యం ఉండకూడదు. చేసే పని చేస్తున్నావు కానీ బద్ధకంతో చేస్తున్నావు చూడు, అందుకే నీకు అభివృద్ధి లేదు. ఆసక్తి కలిగి చేయి. నాకు ఆటో ఉండేది 5 సంవత్సరాల కిందట. 4 గంటలకు లేచేవాడిని, రెడీ అయ్యి 5 గంటలకల్లా గుర్రాపల్లి సెంటర్లో కూర్చునేవాడిని. చల్లైనా వానైనా ఎంత ఇబ్బంది అయినా. ఎందుకు తెలుసా? పెదలంక నుంచి బస్సు వస్తుంది, టికెట్లు వెళ్ళిపోయినాడు. నేను తెల్లారగట్ల 5 గంటలకు లేగాల్సిన పని సొంత ఆటోనేగా. శ్రద్ధ. నేను ఆటో తీసుకున్నప్పుడు మన దెబ్బల మీద కనక గారు ఒక మాట చెప్పారు, సురేష్ తీసుకుంటే తీసుకున్నావు, దాన్ని నిలబెట్టాలి సుమా. ఒక మాట చెప్పాడు, 10 రూపాయల కిరాయి నుంచి 1000 రూపాయల కిరాయి వరకు ఏది వదలకుండా తోలితేనే నువ్వు నిలబెట్టగలవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి భీమవరం కొత్త రైల్వే స్టేషన్ గారు దింపి వచ్చేస్తుంటే ఒకళ్ళ మధ్యలో ఆపారు. ఎక్కడికమ్మంటే పలానా చోటకి అన్నారు. 50 రూపాయలు వద్దానను, లేదు మా పిత్త అన్నారు, వద్దా అని చెప్పి వచ్చేస్తుంటే మాట గుర్తొచ్చింది, సురేష్ 10 రూపాయల నుంచి 1000 రూపాయలకి ఏది వదలొద్దు, టక్కమని వెనక్కి రివర్స్ గేరేసి ఎక్కండమ్మా 30 రూపాయలు ఇద్దాం. వెళ్ళా 4 సంవత్సరాలు 4 నెలలు ఆటో మీద బతికా, వాయిదాలు కట్టా. ఆ బండి వెళ్ళిపోతా 2 వీలర్ బండి వచ్చింది. ఈ 2 వీలర్ బండి కొత్త బండి చూసి ఒక్కొక్కరు అన్నారు, ఒక్కొక్కరు అనుకున్నారు, పైనుంచి వచ్చేసి చూసావా సురేష్కి తెగ తీసేసాడు కొత్త బండి. ఒరే పనికి మనలోడా నా ముందుకు చెప్పుంటే చెప్పు తీసి కొట్టేవాడు. మరి కోపం వస్తుంది. మరి ఇక్కడ ఆటో అమ్ముకుని ఆటో అమ్మిన డబ్బులతో తెచ్చుకున్నాను నా బండి. ఎవడో తెల్లదోరలు ఇస్తే తెచ్చుకోలేదు. నాకు నా అకౌంట్ ఇస్తాను చూసుకోండి, సెర్చింగ్ చూసుకోండి. నాకు పైనుంచి కింద నుంచి ఏం రావు. సంఘమే నా పోషణ, సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును. అలా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు కూడా దేవుని వాక్యం దగ్గర ఏంటంటే నిజమే. కొంతమంది అంటారు యూట్యూబ్లో చూసి చేసేస్తారు ప్రసంగాలు. ఈ రోజున చేయలేదా? నేను అసలు చూడక్కర్లేదండి. ఒక చిన్న వచనాన్ని తీసుకుని వచ్చినంత ప్రసంగం చేయలేను ఒక గంట. నేను ఎందుకని చెప్పాలి? నేను ఇంత కష్టపడి ఈ రాజు ఇలా చేశాడు, ఈ రాజు ఇలా చేశాడు, ఈ రాజు గురించి చెప్పి బుర్ర బాగా గట్టిగా నేను కొట్టేసుకుని, నాకు తెలియకపోతే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుని, నాకు ఎందుకు ఇంత యాతన?
శ్రద్ధ, వాక్యం పట్ల శ్రద్ధ. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఐశ్వర్యవంతుని అవ్వాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బా, స్వార్థం లేదండి మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నువ్వు దేవునిలో శ్రద్ధ వహించు, నువ్వు ఐశ్వర్యవంతుడితో. శ్రద్ధ భయభక్తులు కలిగినటువంటి ఏమండి గానుగు చోటన దొల్ల కొట్టుకున్నాడు చూడండి యెరోబాము. పని యందు శ్రద్ధ కలిగిన వాడు. దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక చేసుకున్నాడండి? గిద్యోని దేవుడు ఎన్నిక చేసుకున్నాడండి. గిద్యోని పని చేసేవాడు అండి శ్రద్ధ భయభక్తులు కలిగి. దావీదు కూడా శ్రద్ధ కలిగి పని చేసేవాడు అండి. అందుకనే రాజుల మీద, ఇశ్రాయేలు మీద రాజుగా చేసాడండి దేవుడు. శ్రద్ధ లేని వారికి ఎవరికి దేవుడు పని అప్పగించడండి. మీరు అప్పగిస్తారా? శ్రద్ధ లేని వాళ్ళు సోమరిపోతులకు పని అప్పగిస్తారా? కాబట్టి సోమరిపోతుతనంగా ఉంటే మనకి పని రాదు, మనం డెవలప్ అవ్వం, మన ఎదుగుదల కల ఉండదు. ఎంతకంతకు నువ్వు అభివృద్ధి ఉండకుండా దిగజారిపోతావు తప్ప, నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తావో అప్పుడు నువ్వు ఏలుబడి చేసే స్థాయిలోకి వస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక 5 నిమిషాలు అండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర శ్రద్ధ కలిగి ఉండాలి, నువ్వు చేసే పని దగ్గర శ్రద్ధ కలిగి ఉండాలి, ఇంకొక విషయం దగ్గర శ్రద్ధ కలిగి ఉండాలి. ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? ఏ విషయంలో? ఏ విషయంలో? ఎవరికిచ్చే విషయంలో? దేవునికిచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు ఆత్మీయంగా? 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. 2వ కొరింథీ 8:2 అండి. నేనే చదవనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అమ్మా, ఎలా అనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా, ఈ మాటలు వెనకాల చెప్పండి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమల్లో సంతోషించారా? బాధపడ్డారా? శ్రమల్లో గంతులేశారా? దుఃఖపడ్డారా? మరి మనం ఏం చేస్తున్నాం? ఇది నిజమైన విశ్వాసం అంటే. అర్థమవుతుందా? ఇంకొక మాట చదువుతున్నా చూడండి. మరియు చెప్పండి, అందరూ చెప్పండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళు ఏమై ఉన్నారంట? ముందు ఏమై ఉన్నారంట? నిరుపేదలంట. కానీ ఇచ్చే విషయాలు ఎలా ఉన్నారంట? అసలు ఆఫ్టింగ్ లేదంట, ఆపడం లేదంట, బహు విస్తరించడమేనంట. వాళ్ళు నిరుపేదలను ఇచ్చుటలో ఏ మనసు కలిగి ఉన్నారంట? నీకు డబ్బు ఉందా లేదా, కష్టాల్లో ఉన్నావా, సుఖాల్లో ఉన్నావా, లాభంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, ఏడుపులో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావా అనేది కాదు గొప్ప. అసలు నీకు ఇచ్చే మనసు ఉందా లేదా? ఇచ్చే మనసు ఉంటే కష్టంలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇస్తావు. దాతృత్వము ఆ మనసు నీకు లేకపోతే ఉన్నా కూడా ఇవ్వవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చదవండి, కీర్తన 112:9. మనం అభివృద్ధి పొందకపోవడానికి గల కారణాలు అది. అటు తిరగొద్దు, తిరిగే పిల్లలకి గజ్జలు ఉంచొద్దు. కీర్తన 112:9 చదవమా. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనతనుంది. నేను చదువుతున్నాను, ఆయనకాల చదవండి. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము హెచ్చింపబడి ఘనత. అందరు చెప్తున్నారా? మళ్ళీ ఒకసారి. వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత. తమ్ముడు నవీన్ చెప్పేటే గట్టిగా చెప్పు మరి. వాని కొమ్ము ఘనతనుంది, హెచ్చించబడును. ఎవరి కొమ్ము? అది గట్టిగా చెప్పాలి కొట్టిన సార్. ఈ రోజున నువ్వు హెచ్చించబడుతున్నావా, తగ్గించబడుతున్నావా? డెవలప్ అవుతున్నావా, తగ్గించబడుతున్నావా? హెచ్చించబడుతున్నావా, తగ్గించబడుతున్నావా? డెవలప్ అవుతున్నావా, దిగజారిపోతున్నావా? కారణం ఏంటి? దాతృత్వం అనేది లేదు నీ దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. పేదలకి దాతృత్వం కలిగిస్తున్నారంట. మీరిచ్చే కానుక, మీరిచ్చే దశం భాగం ఒక పాస్టర్ గారు కనుక్కుంటే మీది పొరబాటే. ఇక్కడ విత్తేదానిలో నేను నమ్మకంగా దైవజనుడైన బాలసుందరం గారి మాట విని, ఆయన వాక్యం విని, ఆయన మాట కాదు, ఆయన ద్వారా దేవుడు చెప్పిన వాక్యం విని ఇప్పటికీ మానక ఎంత కష్టం వచ్చినా అప్పు చేసైనా కానుక వేయడానికి సిద్ధపడుతున్నాను నేను.
నెంబర్ 1. నెంబర్ 2, మానకుండా 130 రూపాయలు దశమ భాగం తీస్తున్నాను నేను. నా విశ్వాసం ఏంటి తెలుసా? ఖచ్చితంగా దేవుడు నాకు పెద్ద మందిరం ఇస్తాడు, కోరుకులలో అనేక మంది యవనస్తులు నాకు అప్పగిస్తాడు, ఎందుకంటే నేను నమ్మకంగా ఉంటున్నాను. అది నా విశ్వాసం. 2 రోజుల కిందట బాలసుందరం గారు అమెరికా వాళ్ళు ఉండి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను అంతకుముందు ఈ మాట పదే తలుచుకుంటా. ఒకడు ఇచ్చు కానుక అతనికి వీలు కలగజేయను, గొప్పవారి ఎదుట అతడు నిలబెట్టబడునని సామెతలు 18:16 ఉంది కదా. మరి సార్ అలాగే ఇచ్చారు, అలాగే గొప్పవారి ఎదుట నిలబెట్టబడ్డాడు. సార్ బాగా నిలిపాడు, ఆయనకి చదువు ఉంది, నాకు చదువు లేదు కదా, నేను ఇంకెక్కడ వెళ్తాను గొప్పవారి దగ్గరికి అని బైబిల్ పట్టుకు చెప్తున్నా. నా హృదయంలో బాధపడిన రోజు ఉంది. నేను గొప్పగా కానుకిస్తున్నాను, మరి సంవత్సరం పెంచుతున్నాను. రానమ్మ చెప్పినట్టు నా కానుకలో నేను తగ్గించట్లేదు, పిసినర్తనంగా నేను ఇవ్వట్లేదు, అప్పు చేసైనా కానుక ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఆ వచ్చిన నాలో నెరవేర్చబడద్దా అని అనుమానం ఉంది. 2 రోజుల క్రిందట బాలసుందర్ గారు ఫోన్ చేసామన్నా తెలుసా? నేను అడగలా నానా, వచ్చే సంవత్సరం నేను అమెరికా తీసుకురావాలనుకుంటున్నా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అనుకుంటే వెళ్ళగలనా? లక్షల రూపాయలు పెట్టుకుని వెళ్ళగలనా? ఇదో అర్జెంటుగా నువ్వు పాస్పోర్ట్ రెడీ చేసుకో. ఇక్కడ చాలా అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటున్నారు. మన భారతదేశం వచ్చిన గొప్ప సేవకులు కూడా తెలుగు మందిరాల్లోనే వాక్యం చెప్పి వెళ్ళారు. ఇంగ్లీష్ మందిరాలు తప్ప ఇప్పుడు నేను తెలుగు మందిరాలు అడుగు పెట్టలా. దేవుడు అలా వాడుకుంటున్నాడు. ఈ బుక్ కూడా తర్జుమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే కాదు, నేను కూడా తిట్టుకున్నాను బాలసుందరం గారిని. ఏంటి ఎప్పుడు చూసినా దశం భాగం అంటారు. డైరెక్ట్గా అడిగేశాను కూడా నేను నర్సాపురంలో. సార్, మీరు మందిరానికి వస్తే రక్షణ గురించి చెప్పాలని ఇష్టపడతాను, మీరు ఎప్పుడు ఏంటి దశమ భాగం గురించి చెప్తారంటే, నాన్న నీకు తెలియట్లేదు అని కూర్చోబెట్టి ఎడపెడ వాక్యాలు తీసి చూపిస్తే ఆశ్చర్యపోయానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదైనా ఒక వీడియో పెట్టానంటే అది విలువైంది అయితేనే పెడతా. 2 సార్లు పెట్టా ఒక వీడియో. ఆయన ఎవరో నాకు తెలియదు, కళ్ళజోడు పెట్టుకుని టక్ చేసుకుని 2 నిమిషాలు మాట్లాడారు. ఆదాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనకు కూడా దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము తినొద్దన్న పండు తిన్నాడు, శాపగ్రస్తుడు అయ్యాడు. 3 రకాలుగా పేదరికం, శాపం వచ్చిందని బాలసుందరం గారు చెప్పారు. ఆ విషయాలు మనం కూడా దశమ భాగం తిని శాపగ్రస్తులు అవుతున్నాం. ఈ దశమ భాగంతో బంగారం కొంటున్నాం, దశమ భాగంతో బట్టలు కొంటున్నాం. ఈ దశమ భాగంతో దాన్ని చేయటం వల్ల బంగారం మీద తుప్పు అనేది పడుతుంది. ఆ తుప్పు దాన్ని చెడగొడుతుంది కాదు, మన శరీరాన్ని చెడగొడుతుంది, మన శరీరాన్ని రోగాల పాలు చేస్తుంది అని 2 నిమిషాల్లో చాలా బాగా చెప్పాడు ఆయన. నేను చెప్పలేను అలా, అందుకనే పెట్టా గ్రూప్లో. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు కల్వరి టెంపుల్ 1,00,000 మంది 1,50,000 మంది ఉన్నటువంటి సంఘంలో కూడా ఉన్న జబ్బేంటో తెలుసా? 1,00,000 మందికి 10,000 మందే నమ్మకంగా దశమ భాగం ఇస్తున్నారని ఒకసారి వీడియోలో చెప్పారు ఆయన. నేను అంటున్నా, చిన్న మందిరమే కాదు, పెద్ద మందిరమే కాదు, ప్రతి సంఘంలో 10 మంది ఉంటే నమ్మకంగా 5గురే దేవునికి నమ్మకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్పనా సేవకుడు దుఃఖంతో ఉంటున్నాడు? ఎందుకు చెప్పనా సంఘంలో అభివృద్ధి లేదు? ఎందుకు చెప్పనా సంఘంలో కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు సేవకుడు? ఒక్క ఆశీర్వాద కుడికి ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తారే స్త్రీల కుడికి పెట్టాలి, యవనస్తుల కుడికి పెట్టాలి, నాకు ఉండదా పెట్టాలని? నాకుండదా? పెట్టాలంటే ఏముండాలి? ఒక ఆశీర్వాద కుడికి ఎంత ఖర్చు అవుతుంది? 15,000 నుంచి పైకే. అందులో సగం ఒక కుటుంబం భరిస్తున్నారు కాబట్టి ఒక 8,000 10,000తో నేను బయటపడుతున్నా. ఆ 10,000 ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెల్లదొరలను పంపిస్తున్నారా? బాలసుందరం గారు పంపిస్తున్నారా? ఫోన్ నెంబర్ ఇస్తా, చేసుకోండి. ఆయనకి నేను పంపిస్తా ప్రతి నెల 1వ తారీఖున. మీకు అర్థం కలదా? కొట్టను మరి. దేవునికి స్తోత్రం కలుగును. నా ఫోన్ ఇస్తే అవసరమైతే ఫోన్ పే చెక్ చేసుకోండి. ప్రతి నెల 1వ తారీఖున నేను పంపిస్తున్నా సార్కి, అమెరికాలో ఉన్న సార్కి. అమెరికా సొమ్ము నాకు రావట్లే, అమెరికాకి నేను పంపిస్తున్నా. ఇప్పుడు కొట్టండి గట్టిగా. అమెరికా సొమ్ము నేను తింటా, అమెరికాకి నేను పంపుతున్నా. అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు సారు. దేవునికి స్తోత్రం కలిగినగా. అమెరికా అందుకని వెళ్తాను అన్నారా? ఓకే, రైట్. అయ్యోండి, చేసేవాడు బలంగా చెప్పగలుగుతాడండి. చాలా మంది సేవకులు చెప్పబడని కారణం తెలుసా? చీరాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్న మొన్న పౌల్ రాజు గారు నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఎవరో ఒకరి గురించి చెప్పారు. ఎవరు? బెల్లంపల్లి ప్రవీణ్ గారా? ఎవరి గురించి చెప్పారు? మర్చిపోయారా? ముందు మనందరికి స్టార్టింగ్ ప్రాబ్లమే. పలానా మందిరంలో దశంబాలు కానుకలు పట్టరన్నారే, ఆయనేనా? ఏ ఊరు? ఆకీడంట. సరే, ఆయన ఎవరో నాకు తెలీదు. బాబాయ్ చెప్పంగానే ఆలోచించా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నానండి. ఆయనకు ఒక ఉద్యోగం ఉండొచ్చు, ఆయనకు ఇంకోటి ఏదైనా రాబడి ఉండొచ్చు, ఇంకొకటి ఏదైనా రాబడి ఉండొచ్చు. అసలు ఆకివీడని కాదు, పిడి సుందర్రావు గారి బ్యాచ్ అంతా అదే పని. పిడి సుందర్రావు గారు ఉన్నారు కదా, పెద్ద సేవకులు, సింహంలా గర్జిస్తాడే, ఆయన కూడా దశంభాగం వద్దంటే కొట్ల వెళ్ళిపోతారు. మరి ఏజ్ రక్తం
ఏసు రక్తం ఇయ్య. అసలు దశంభాగం ఇమ్మని చెప్పింది సేవకుడా దేవుని వాక్యమా? ఇప్పుడు వాక్యం మాట వినాలా, సేవకుడి మాట వినాలా? అది ఆయన తీర్మానం అండి. ఆయన వద్దన్నాడు, ఓకే. ఇప్పుడు నేనున్నాను, నా మాట మీరు వినాలా, దేవుని మాట మీరు వినాలా? లేవియాకాండం 27:30 దశమ భాగము ఎవరి సొమ్మని ఉంది? దేవుని సొమ్మది. ఇచ్చే విషయంలో ఈరోజు మనం శ్రద్ధ కలిగిలేము. చూడండి, అక్కడ వచ్చింది తేడా. పంట ఉంది, విత్తనం విత్తట్లా. విత్తనం విత్తకుండా మనకి పంట ఎలా వస్తుంది? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అనుమానంగా ఉంటే తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 18:21 రాసుకోండి. సంఖ్యాకాండం 18:21. మీరు ఇచ్చే దాంట్లో కొంత సేవకునికి ఇస్తున్నారు. తర్వాత ద్వితీయోపదేశకాండం 14:22. మీరు ఇచ్చే దాంట్లో కొంత మందిరానికి ఖర్చు అవుతుంది. ద్వితీయోపదేశకాండం 14:22. 3 మీరు ఇచ్చిన దాంట్లో కొంత ద్వితీయోపదేశకాండం 14:28-29 విధవరాండ్రకి, పరదేశులకి, సువార్థికులకి, అనాథలకి ఖర్చు పెడుతున్నా. ఒకప్పుడు బాహ్యంగా కనిపించేలాగా సమాజ సేవ చేసేవాడిని, ఫ్రూట్స్ ఇచ్చేవాడిని. ఈ మధ్యకాలంలో మానేశాను. కొంతమందికి గిట్టట్లా. మన మందిరంలో ఉన్న కొంతమంది కూడా చీరలు పెట్టేవాడిని, అది కూడా మానేశాను. ఈ డిసెంబర్ నుంచి పట్టట్లా. ఆకలిగా ఉన్నవాడికి పెట్టాలని. చప్పట్లు కొట్టరే. ఎవరికి పెట్టాలి? ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలని. ఓకే, అది అందుకని ఉన్న వాళ్ళకి ఇవ్వడం మానేసి ఎవరికి ఇస్తున్నాను ఇప్పుడు? అది ప్రతిదీ నేను సెల్ఫీలు తీసి పెట్టక్కర్ల గ్రూప్లో. కొన్ని తెలియజేయడానికి పెడతాను, ఎందుకంటే ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తారేమో అని పెడతా. నేను పెట్టానంటే నేను ఇచ్చానని తెలుసుకుంటారని కాదు. ఎవరైనా ప్రేరేపించబడి సహాయం, ఏదో కాళ్ళు ఇరిగి, ఎముకలు ఇరిగి, కాలిపోయి హాస్పిటల్ ఉన్నారు, నేను కొంత మన చర్చి ద్వారా చేసి ఎవరైనా ఇస్తారేమో అని, ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తారేమోనే పెడతాను నేను, నాకు కాదు, వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తన 112:9 మళ్ళీ చదవమ్మా, మూసేసావు బైబిల్. 112 కీర్తన 9 112 కీర్తన 9 వాడు దాతృత్వము కలిగి ఎవరికిచ్చినో, అమ్మ మీరు ఇచ్చేది బేదలకు వెళ్తుందో మీకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఇవ్వడం మానేస్తే బేదల కడుపు కొడుతున్నారు, జాగ్రత్త. బేదల నోళ్లు కొడుతున్నారు, జాగ్రత్త. సేవకుని పొట్ట కొడుతున్నారు, జాగ్రత్త. పాస్టర్ గారు మేము ఇస్తున్నామండి. ఎక్కడెత్తున్నారు? అక్కడ ఇస్తున్నామండి. నువ్వు తినేది ఎక్కడా? ఎక్కడ? ఇచ్చేది ఎక్కడా? అక్కడ. ఒక భోజనం హోటల్కి వెళ్ళి భోజనం చేస్తావు, పక్క హోటల్కి వెళ్ళి బిల్లు కట్టి ఏమంటావు? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా పిల్లలు కేజీఆర్లో జాయిన్ చేయించా, క్రాంతిలోకి వెళ్ళి ఫీజు కడితే కేజీఆర్ మేడం ఊరుకుంటుందా? గెట్ అవుట్. నేను గెట్ అవుట్ అననులేండి. తెలుసుకోండి. నేను ఇస్తే మా అమ్మగారు నా దగ్గరకు వచ్చి, అరే పిల్లవాడా అంది. అలా అందంటే ఏదో ఆలోచించాలి. నేను వెంటనే నోరు జారకూడదు. చెప్పమ్మా అంటే ఏరా అనేది, అరే పిల్లవాడా అందంటే కొద్దిగా తేడానే. అది కాదురా, చిన్నమ్మోళ్ళే పిల్లలే కారం వేసుకు తింటున్నారంటరా, కొద్దిగా నువ్వు తీస్తావు కదా, ఆటలోంచి ఏమన్నా ఇవ్వచ్చుగా అంది. అంటే ఇప్పుడు బాలసుందరం గారికి ఇచ్చేది ఇచ్చేనా అన్నా. అది కాదురా, మరి నేను ఆయన నోరు కొట్టి మీ చెల్లి నోటికి ఎట్నా అడగండి, తల్లి ఇక్కడ ఉంది పంపించేనేమో అడగండి. యానివర్సరీకి అదే చిన్న కానుక తప్ప ఏం పెట్టిందిలే చూసింది లేదు. కొంతమంది రకరకాల ఆలోచనలు. అంటే నా సొంత చిన్నమ్మను కూడా నేను లెక్క చేయను. మా దైవజనుడికి వెళ్ళిపోవాల్సిందే, పేదలకు వెళ్ళాల్సిందే, విధవరానికి వెళ్ళాల్సిందే, సువార్థికులకి వెళ్ళాల్సిందే. ఎవరికి నేను ఇచ్చిన రెఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు ఇచ్చేది అంతమందికి ఖర్చు పెడుతున్నానండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి సేవకునికి ఇస్తున్నాను అనుకుంటే ఇవ్వద్దు, మూలుగుతా సనుగుతా ఇవ్వద్దు. ఎందుకు నేను చెప్పలా, నాకు ఎక్కువే చెప్పట్లా. దేవుడు మోషేతో చెప్పాడు, మనపూర్వకంగా ఇచ్చేవారి దగ్గర తీసుకో మోషే అని. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పారు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఎలా ఇవ్వాలంట? మనపూర్వకంగా ఇవ్వాలంట. అది వర్ధిల్లిన కొలది ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలంట? సరే, నా సబ్జెక్ట్ మారిపోయింది అనుకోమాకండి, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఈ యెహూకి ముగింపుకు వచ్చేసరికి ఏం తగ్గిపోయిందంట? శ్రద్ధ తగ్గిపోయిందంట, భక్తి తగ్గిపోయిందంట. భక్తి అంటే ప్రేమ. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ పొరుగు అని ప్రేమించట్లా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ప్రార్థన వాక్యం ద్వారా, కానీ నీ సత్క్రియల ద్వారా, నీ కానుక ద్వారా, నీ 10వ భాగం ద్వారా నువ్వు పొరుగు అని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి, పేదలను ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించాలంటే ఖర్చు అవుద్ది. 2 రకాలుగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఒకటి ఎవరిని ప్రేమించాలి? 2 పొరుగువాడిని. 1 దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి?
మాట ద్వారా, నాలుక ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుని ప్రేమిస్తే రోజు వాక్యం చదువుతావు. వెంకటేష్ గారు రోజు వాక్యం చదువుతున్నారా? ఖచ్చితంగా చదవట్లే మీరు. ఎందుకు తెలుసా? మీకు భక్తి లేదు, భక్తి లేదు. మీ ఆవిడ గారు అంటే నీకున్నంత ప్రేమ దేవుడంటే లేదు నీకు. మీ ఆవిడ గారు ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావా? కావాల్సినన్ని ఎత్తనవుగా, అడగకుండానే తెచ్చి పెడుతున్నావుగా, అది ప్రేమ అంటే. మరి దేవుని సన్నిధిని చూడవా? దేవుని మందిరాన్ని చూడవా? వాక్యాన్ని చదవ్వా? ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని రోజులు చెప్పినా, ఎక్కడెక్కడోళ్ళు చదువుతున్నారు, ఎక్కడెక్కడోళ్ళు ప్రశ్నలు ఆన్సర్లు పెడుతున్నారు. మన సంఘం తప్ప. చాలా బాధపడుతున్నాను నేను. ప్రతి వారం ఎందుకులే ఈ క్లాసులేని. మన సంఘం తప్ప అందరూ పెడుతున్నారు ఆన్సర్లు. మన సంఘంలో కొంతమంది పెడుతున్నారులేండి. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దేవుని ప్రేమించాలి ప్రార్థన వాక్యం ద్వారా. మరి పొరుగు వాడిని ఎలా ప్రేమించాలి? ఉపవాసము, దశమ భాగం. చెప్పండి. ఈ రెండింటి ద్వారా పొరుగుని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన నాట నుంచి నేటి వరకు ఏనాడు వినిదీయలేదండి. పాలు కూడా మానేసిన పరిస్థితులు ఉన్నాయి మా ఇంట్లో, డబ్బులు కట్టలేక. కానీ దశమ భాగం కడతాం మానలేదండి. ఇక్కడికి వచ్చేసరికి మన కష్టాలు గుర్తొచ్చేస్తాయండి. తినే తిండి కానించి, కట్టుకునే బట్ట కానించి, వేసుకునే చెప్పు వరకు అన్ని క్వాలిటీ, అంత హై క్లాస్. కానీ దేవునికి ఇచ్చేసరికి ఐఎమ్ పూర్, నేను కష్టాల్లో ఉన్నాను ప్రభువా. అప్పుల్లో ఉన్నామని చెప్పేసి తోముకుంటాం మానేసామా? తింటాం మానేసామా? కట్టుకోవడం మానేసామా? మరేం మానేసాం? నువ్వు ఏనాడన్నా ఇత్తం ఇచ్చాం ప్రారంభించావరా? ఇత్తం మానేసామంటున్నావా? మీ నాన్న చెవి పట్టుకు వెళ్ళి ఏసు రక్తం వేసాం. సరే, యెహూ గురించి 3 మాటలు. ముఖ్యంగా యెహూ పట్ల దేవుని ప్రణాళిక ప్రవక్త ద్వారా తెలియజేశాడు దేవుడు. రెండవది, దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు యెహూ. మూడవది, ఆఖరికి వచ్చేసరికి శ్రద్ధ తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. ఇక యెరోబాము కుటుంబీకులకు లాగానే విగ్రహారం చేసి విగ్రహంలోకి వెళ్ళిపోయాడు, అర్ధాంతరంగా చనిపోయాడు. తలలు వంచని ప్రార్థన చేస్తాను. సమయం చాలా అయింది, క్షమించాలి. ప్రార్థన. తలలు వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. 2 నిమిషాలు మీరందరూ కూడా చెప్పిన వాక్యం బట్టి, ప్రారంభంలో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? శ్రద్ధాభక్తులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎందుకు డెవలప్ లేదు? ఎందుకు రోగాలు? ఎందుకు దుఃఖాలు? ఎందుకు వేదన? ఎందుకు శోకం? ఎందుకు సోమరిపోతానం ఉంది నీలో? ప్రార్థన లేదు. ప్రార్థన చేయని ప్రతివాడు సోమరిపోతే, వాక్యం ప్రతిరోజు వాక్యం చదవని ప్రతివాడు సోమరిపోతే, ఉపవాసం చేయని ప్రతివాడు సోమరిపోతే, దేవునికి ఇవ్వని ప్రతివాడు సోమరిపోతే, సోమరివాడు వెట్టి పనులు చేయాల్సి వస్తుందంట. అది శ్రద్ధ కలిగిన వాడు అన్నింటిలో శ్రద్ధ కలిగి ఉంటాడు. ప్రార్థించే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ఉపవాస విషయంలో, అన్ని విషయంలో శ్రద్ధ ఉంటుంది. ఒక విషయంలో ఉండి ఒక విషయంలో లేకపోతే అది కుప్పగూలిపోద్ది. ఏదో ఒక రోజు 4 స్తంభాల్లో ఏదో ఒక స్తంభం లేకపోతే ఆ నివాసం కుప్పగూలిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం కుప్పగూలిపోద్ది. జాగ్రత్త. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, ధర్మకార్యాలు ఉండాలి, సహవాసము ఉండాలి. ఈ 5 ఉండాలి. ఉన్నాయా? శ్రద్ధ ఉందా? ప్రార్థన విషయంలో శ్రద్ధ ఉందా? పొద్దున్నే లేచి శ్రద్ధ ఉందా? ప్రార్థన చేయాలనే శ్రద్ధ ఉందా? భయం ఉందా? లేదు అంటే ఆత్మీయంగా నువ్వు బక్కచిక్కిపోయావు, ఆత్మీయంగా నిరసించిపోయావు. ఖాళీ ఉన్నప్పుడు చేస్తానులే ప్రార్థన అనుకున్నావు చూడు, అది సోమరిపోతానం అంటారు దాన్ని. ప్రార్థన చేసుకుంటూ 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో ఉన్నావు? దేవుడితో మాట్లాడారు కదమ్మా, ప్రార్థన చేయ. మరి ఒకసారి ఒప్పుకో. ఇంతవరకు నేను మూర్ఖంగా ప్రవర్తించానయ్యా, నా ఇష్టానుసారంగా ఆలోచించానయ్యా, నా ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించయ్యా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దమ్మా. వాక్యం చెప్పిన మాట, నా మాట కూడా వినొద్దు. వాక్యం చెప్పిన మాట వినండి చాలు, మీరు బాగుపడతారు, నేను బాగుపడతాను. దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని గద్దించారు ఈ రోజున, దానికి మీ స్పందన ఏంటి? అదే చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన చాలు. స్పందన ఉండాలి. అది దేవుని ఆత్మ స్పర్శ ఉండాలి, తాకిడి ఉండాలి. వాక్యం ఈరోజు నేను తాకిందా? అయితే నువ్వు ప్రార్థన చేస్తావు హృదయపూర్వకంగా. నేను ఈ విషయంలో శ్రద్ధ వహించలేకపోయాను ప్రభువా, ఈ విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా. అన్ని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను, కానీ ఆత్మీయంగా ఇచ్చే విషయంలో, లేకపోతే ప్రార్థించే విషయంలో, వాక్యం చదివే విషయంలో, అయ్యా నీకు సంబంధించిన విషయంలో నేను ఫాలో అవ్వలేకపోయాను ప్రభువా. అందుకే నాకు ఈ సమస్య. ఒప్పుకుందాం, ఒప్పుకుని విడిచిపెడదాం, కనికరం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవాని మా ముందుంచి అనేకమైన విషయాలు మాకు నేర్పించారు. ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించారు. దైవజనుని ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందని,
దైవజనుల ద్వారా వాక్యము ద్వారా విన్న ప్రతిదీ కూడా మేము నెరవేర్చేవారికి ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే మేము దీవించబడతామని, అలాగే అంతం వరకు మేము శ్రద్ధా భయభక్తులు కలిగి ఉండాలని, యెహూలాగా భయభక్తులు లేనివాడుగా, శ్రద్ధాభక్తులు లేనివాడుగా మేము తయారవ్వకూడదని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందరైతే ఇది యవ్వనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతోమంది ఈరోజు శ్రద్ధా భయభక్తులు కలిగి వాక్యం విన్నారు ప్రభా. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచ్చిన ప్రకారం నా ఆత్మ బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, చేయు ప్రతి ప్రయత్నంలో సఫలం పొందుకుందురుగాక. ఎందుకంటే ప్రభు నీ వాక్యం నమ్మదగింది. వాక్కు శ్రద్ధగా వింటే దీవిస్తానన్నావు. నా ఆత్మ బిడ్డలు దీవించండి. అలా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా దీవించండి. ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేవారు ధన్యులని వాక్యం చెప్తుంది. విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని గైకొనుటే దేవుని ప్రేమించటాన్ని ఈరోజు మీరు మాట్లాడారు ప్రభా. అటు కృపా భాగ్యం నాకు, నా ఆత్మ బిడ్డలకి నీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.